ఈ సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము అపోస్తులుల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ ఘననామానికి స్తోత్రములయ్యా. నిలిచిన్నది మేము కాదు మీరు, మాట్లాడుతున్నది మేము కాదు మీరు. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మీ మాటలు మాకు క్షేమ సాధనములు, మీ మాటలు మాకు మహిమకు ఆధారములు. మేము మహిమలో నిలవబడు నిమిత్తము, మిమ్మల్ని మహిమపరచు నిమిత్తము, మీ లేఖనాలలో ఉండేటువంటి శక్తిని ఆశ్రయించడానికి మీ కృపను మాకు ఇవ్వండి తండ్రి. మీరు మాకు బోధించండి, మేము వింటాం. దేవా, మీరు మాకు నేర్పించండి, మేము నేర్చుకుంటాం, అలవరుచుకుంటాం. మా జీవితంలో చీకటి ఛాయలు బయలుపరచండి, బలహీనపరచు ఆత్మలను దునుమాడండి. మమ్మల్ని నిత్య మహిమలో చేర్చబడు నిమిత్తం విశేష కృపతో నింపండి. సాతాను వారి అనుచరుల క్రియల నుంచి ప్రభువా మాకు విడుదలనిచ్చి మమ్మను తండ్రి మీరు ఏ మాటతో సంధించాలనుకుంటున్నారో ఆ మాటను మేము అర్థం చేసుకుని గ్రహించి నాయన మాటను అమలుపరుచుకోవడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా. అతను అంటే ఇక్కడ స్టెఫను. సభలో కూర్చున్న వారందరూ స్టెఫను వైపుకు తేరు చూచినప్పుడు ఆ స్టెఫను యొక్క ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడింది. హల్లెలూయా. గడిచిన వారం మనం ఏం ధ్యానం చేసుకున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము, ఆ ప్రత్యక్షత యాకోబుకు, పేతురుకు, యోహానుకు అనుగ్రహించారని, వారు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షతను చూడలేదని, వాళ్ళకు మెలుకు వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతను చూచారని, చూచినను గ్రహించుకోలేకపోయారని, ప్రభువా నీకొకటియు, ఏలియాకొకటియు, మోషేకొకటియు పర్ణశాలలు కడతాం అన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆ మేఘములో నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి అని శబ్దం వారికి వినబడినట్లుగా, ఆ రూపాంతరపు అనుభవంలో దేవుని యొక్క వస్త్రాలు దగదగా మెరిగినట్లుగా, ఏ చాకలియు చలువు చేయలేనంత తెల్లగా దగదగా మెరిగినట్లుగా మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన ముఖరూపం మారినట్లుగా ధ్యానం చేసుకున్నాం. దానిలోనే మనం మోషేను అధ్యయనం చేసుకున్నాం. మోషే దేవుని సహవాసంలో ఉన్నప్పుడు ముఖరూపాన్ని మార్చబడడం, మనం కూడా దేవుని యొక్క సహవాసంలో ఉంటే మన ముఖరూపాలు మారతాయని, దేవుని సహవాసంలో ఉన్నప్పుడు మన వస్త్రాలు తెల్లని అవుతాయని, ఉతుక్కుంటామని, ఒకవేళ చీకటి ఛాయలు తెలుస్తాయని, తెల్లటి వస్త్రాలు లేకపోతే మనకు మహిమ ప్రవేశం లేదని, పరలోక రాజ్యంలో ప్రవేశించినటువంటి జనసంద్రం సమూహం లెక్కింప సఖ్యముగా అన్నటువంటి మనుష్యులు ఆత్మలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారని, అది మహిమలోకమని మనం ధ్యానం చేసుకున్నాం. ముసుగు వేసుకోండి అని అజ్ఞానులుగా, అవివేకులుగా ఇశ్రాయేలీలు ఆ ముసుగు లేకుండా మారినటువంటి ఆ ముఖమును, మహిమ కలిగినటువంటి ఆ పరిస్థితిని చూడలేరు, అనుభవించలేకపోతున్నారు. కానీ దైవజనుడు అయినటువంటి ఏర్పాటు జనాంగమైనటువంటి మోషేనే నువ్వు ముసుగేసుకో అనే అంధత్వములో అంధభక్తులుగా, మందభక్తులుగా ఉన్నారని, మన జీవితంలో మన అంధత్వంలో మందత్వంలో ఉంటే మహిమ కలిగిన అనుభవాలు మనకు ఉండవని, దేవుని వాక్యములో నుండి మన చీకటి ఛాయలను మనం తొలగించుకోవాలని, యేసు రక్తములో మన వస్త్రాలను ఉతుక్కోవాలని, శుద్ధి చేసుకోవాలని, మన ముఖరూపాలు మారాలని, మన స్వభావం మారాలని, మన తీరు మారాలని, సీతాకోక చిలుకు వలె ఆకర్షణీయంగా, గొంగళ పురుగు వలె ఉండేటువంటి జీవితాలను మనమే రూపాంతరపరుచుకోవాలని దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. హల్లెలూయా. ఈ దినం మన యొక్క ధ్యానం దానిలో నుండే మరి ఒక కోణాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ కోణమే కానీ వేరు వేరు వ్యక్తుల యొక్క సందర్భాలలో నుండి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తే మనం అలా నడవబోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈయన యొక్క ముఖరూపము మారింది. ఆయన ముఖము దేవదూత ముఖంలాగా
కనబడింది. అక్కడ దేవదూత ముఖములా కనబడింది అంటే దేవదూతలు ఎక్కడ ఉంటారు? మహిమలో ఉంటారు. భూలోకంలో ఉండడం సాధ్యమా దేవదూతలకి? పరలోక రాజ్యములో దేవదూతల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దేవదూతలు మహిమలో ఉంటాయి. ఈ దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటాయి, మహిమ కలిగిన వస్త్రాలు ధరించుకుని ఉంటాయి. ఆ రూపాంతరపు అనుభవంలో దేవుడు ప్రత్యక్షపరచడానికి కారణం ఏంటి? దేవాది దేవుడు ముఖరూపం మారింది, మహిమ కలిగినటువంటి రూపం. దేవుని దగ్గరకు వచ్చినటువంటి పాత నిబంధన భక్తులు కూడా మహిమలో నుండి వచ్చారు. హల్లెలూయా. అక్కడ రాయబడింది లూకాసు వార్త 9వ అధ్యాయములో మహిమలో ఉన్న ఆ ఇద్దరు పురుషులు అగుపరచబడ్డారు. మహిమలో ఉన్నటువంటి యేసును వాళ్ళు చూడగలుగుతున్నారు. ఇప్పుడు దేవదూతలు మహిమ కలిగినవి. దేవదూత వలె స్టెఫను యొక్క ముఖరూపము మారింది. స్టెఫనును చూస్తున్నప్పుడు సభలో ఉన్న వారందరికీ స్టెఫను ఏకరీతిగా కనబడుతున్నాడు. ఏంటి అది అని ఒకరికొకలా కనబడట్లే. సభలో కూర్చున్న వారందరికీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సభ అనుకోండి, నన్ను చూస్తున్నారనుకోండి, నేను మీ అందరికి ఒకేలా కనబడ్డాను. ఎలాగంటే దేవదూత వలె కనబడ్డాను. అది ఒకరికోలా కనబడలే. అంటే దేవదూతలు మహిమ కలిగిన లోకంలో ఉంటాయి. దేవదూతలు తెల్లని మహిమ వస్త్రాలు, ఏ చాకలియు చలువు చేయలేనటువంటి దగదగా మెరుగినటువంటి తెలుపు. ఇది మహిమ కలిగినటువంటి అనుభవం. అంటే స్టెఫను మహిమ కలిగిన అనుభవంలోనికి రూపాంతరత జరిగింది. అప్పటికే భూమి మీద ఉన్నప్పుడే. మీరు జాగ్రత్తగా ఇంతకు మునుపు మీకు చెప్పాను కొంత ఎగ్జాంపుల్. కొర్నేలి దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి తెల్లని వస్త్రాలు కలిగి అతను ఎలా ఉన్నాడు? ప్రకాశమానంగా. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి అయిన తర్వాత మా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు ఎత్తుకుపోయారు అన్నప్పుడు అక్కడ కూడా దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించి మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు అయిన తర్వాత ఆరోహణం అవుతున్నప్పుడు అక్కడ కూడా దేవదూతలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడ కూడా దేవదూతలు తెల్లని వస్త్రాలు. మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ దేవదూతల గురించి రాయబడిన ప్రకాశమానమైన వెలుగు అని, తెల్లని వస్త్రాలని, ఇవన్నీ భూలోకానికి సంబంధించింది కాదు, పరలోకానికి సంబంధించింది. ఇక్కడ స్టెఫను మహిమ కలిగిన అనుభవాల్లోకి మారిపోయాడు. స్టెఫనుకి రూపాంతరత జరిగింది. స్టెఫను ముఖము ప్రకాశించింది. స్టెఫను వస్త్రములు తెల్లగా దగదగ మెరుగినటువంటి అనుభవములో ఉన్నట్టుగా మనం గ్రహించగలుగుతున్నాము. అందుకే స్టెఫను తన జీవితంలో రాళ్ళురువు కొడుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడారో, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నట్టుగా బిగ్గర స్వరముతో, దేవా వీరి పాపమును వీరి మీద మోపకుము, వీరిని క్షమించు ప్రభువా అన్నట్టుగా మనము చూడగలుగుతాం. అంటే స్టెఫను భూమి మీద ఉన్నప్పుడే మహిమ కలిగినటువంటి అనుభవాల్లోనికి మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త కానీ, మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ మనం చూస్తే రూపాంతరపు అనుభవం ప్రతి సువార్తలో ఉంది కదా. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి ఎదుట తన ప్రత్యక్షమయ్యారు, ఎవరి ఎదుట రూపాంతరపరచబడ్డారు? వాళ్ళు భూమి మీద తాను ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఎదుట రూపాంతరపు ప్రత్యక్షతను ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? భూలోకంలో ఉన్నటువంటి మీరు మహిమలో ప్రవేశించాలంటే ఈ మహిమ కలిగినటువంటి అనుభవాల్లో మీరు ఉంటేనే ప్రవేశిస్తారు. హల్లెలూయా. అలాంటిది భూలోకములో ఉన్నటువంటి స్టెఫను మహిమ కలిగిన అనుభవాల్లోనికి వెళ్ళిపోయాడంటే, రూపాంతరతలో ఉన్నాడంటే ఇప్పుడు తనకి పరలోకపు గవిని తెరవబడుతుంది అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే పరలోకపు గవిని తలుపు వేసినట్టు ఉంటుంది. ఆ తాళం మనం వేసింది కాదు, పోనీ కప్ప తాళం మనం తీసేసుకుని వెళ్ళిపోవడానికి.
పరలోకపు గవిని, పరలోకపు తలుపు స్టెఫను కొరకు ఇప్పుడు తెరవబడి ఉంటుంది. ఎందుకంటే స్టెఫను ముఖరూపం ఎప్పుడో మారిపోయింది. స్టెఫను వస్త్రాలు దగదగా మెరిగినటువంటి సత్క్రియలు అనబడేటువంటి వస్త్రాలు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ముఖరూపం ఎంతలా మారిపోయింది? దేవుని స్వభావంలోనికి మారిపోయింది, దేవుని స్వారూప్యంలోకి మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు నాలా ఉండాలి, నాలా మారాలి, యేసు రూపం యందు ఏర్పరచబడాలి, యేసు స్వారూప్యంలోనికి మీరు మార్చబడాలి. ఎగ్జాక్ట్గా స్టెఫను యేసుక్రీస్తు ప్రభువారు స్వారూప్యంలోకి మార్చబడ్డారు, స్వభావములోనికి మార్చబడ్డారు. స్వారూప్యము మహిమ కలిగిన స్వారూప్యము, స్వభావము దైవీకమైన స్వభావం వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. స్టెఫన్లో చూడగలుగుతాం. ఎందుకు? కొట్టినోళ్ళు క్షమించమని వేడుకుంటున్నాడు, బిగ్గరగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. దీనికి రుజువు ఎవరు అంటే, అతను చూస్తున్నప్పుడంట సభలో ఉన్న వారందరికీ అతని రూపం దేవదూత రూపం. హల్లెలూయా. అంటే రూపాంతరపు అనుభవం భూమి మీద ఇతని జీవితంలో మనం చూడగలుగుతాం. కాబట్టే కదా ఎక్కడ కళ్ళు మూస్తే ఎక్కడ తెరిచాడు? పరలోకంలో. హల్లెలూయా. దీన్ని బట్టి ఇప్పుడు మనకు రూపాంతరపు అనుభవం అవసరమా కాదా? అందుకే దేవాది దేవుడు ఎత్తైన కొండ శిఖరం మీద రూపాంతరం పొందారా లేదా? అందుకే గడిచిన వారం మోసేని ఎత్తైన కొండ శిఖరం మీద నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడతాను అన్నారా లేదా? ఎత్తైన కొండ శిఖరపు అనుభవమే రూపాంతరత అనడానికి అతని ముఖరూపం మారిందా లేదా? హల్లెలూయా. అలా మన జీవితంలో మనం ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్లో ఎత్తైనటువంటి స్థానములో శిఖరపు అనుభవాల్లో ఉంటేనే రూపాంతరత మనకి సాధ్యము. మన ముఖములు మారడానికి, మన వస్త్రములు తెల్లగా దగదగా మెరియడానికి మనకి ఎత్తైన కొండ శిఖరపు అనుభవాలు ఆవశ్యకము. ఎత్తైన కొండ శిఖరపు అనుభవాల్లోనే మనకు ముఖరూపం మారుతుంది, మన వస్త్రములు తెల్లగా దగదగా మెరిగినట్టుగా రూపాంతరపరచబడతాం, మహిమ కలిగిన అనుభవాల్లో ఉంటాం. ఇది ఎక్కడ సాధ్యము అంటే దేవుని సన్నిధిలో సాధ్యము, దేవుని సహవాసములో సాధ్యము. ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడా ఆయన నామాన్ని ఏకీభవిస్తారో ఆయన అక్కడ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇతను ముఖరూపం ఇంత అద్భుతంగా ఎలా మారింది? ఇతను రూపాంతరపు అనుభవములో ఎలా ఉండగలిగాడు? ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దేవుని యొక్క సహవాసములు ఇది సాధ్యం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. స్టెఫను యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ అతని జీవితంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి అనుభవాల్లో మనం ఎదగడం అనేది పై స్థాయి అనుభవం. ఎత్తైన కొండ అనుభవము, శిఖరపు అనుభవం. హల్లెలూయా. స్టెఫను పరిశుద్ధ గ్రంథం స్టెఫన్ ఎప్పుడు పరిచయం చేసింది మనకి అంటే ఆదిమ అపోస్తలుల దినాలలో పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసంతో సంఘము విస్తారముగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, సంఘములో ఉండేటువంటి సభ్యులు దినాభివృద్ధి నొందుతున్నప్పుడు, అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యములు ఏర్పాటు జనాంగము ద్వారా వారి ముఖాంతరంగా దేవాది దేవుడు జరిగిస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఆత్మశక్తితో సంఘములు ఉండేటువంటి ప్రతి ఒక్కరూ బలం పుంజుకొని ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్లో నిలబడగలుగుతున్నారు. హల్లెలూయా. సహవాసములో వారు అద్భుతంగా నిలబడగలుగుతున్నారు. అలాంటప్పుడు సంఘంలో భోజనాలు ఏర్పాటు యొద్ద హెబ్రీలు గ్రీకు భాష మాట్లాడేటువంటి విధవరాల్ని చిన్న చూపు చూస్తున్నారు. ఇలా చిన్న చూపు చూస్తూ ఉన్నప్పుడు పెద్ద అనబడేటువంటి పేతురు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మమ్మల్ని హెబ్రీలు విధవరాండ్లమైనటువంటి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అయ్యా. అందుకని అయ్యా మీరే మాకు ఏం చేయాలి? మీరే మాకు భోజనాన్ని
సిద్ధపరచాలి అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంటే, దైవజనుడు ఏమని మాట్లాడుతున్నారంటే, బల్లల యొద్ద పరిచర్య చేయడం మా పని కాదు, మేము ఎడతెగక ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, మాకు దేవుడిచ్చినటువంటి పని ఇది. ఇప్పుడు దైవ జనాంగానికి ఇచ్చిన పని ఏంటి? దేవుడు వాక్యం ప్రకటించాలి, మీ కొరకు ప్రార్థన చేయాలి. కానీ బల్లల యొద్ద పరిచర్య చేయడానికి మీలో కొన్ని క్వాలిటీస్ కలిగిన వాళ్ళని మీరు ఏర్పాటు చేసుకోండి. ఎవరినంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ ఉన్నవారిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో ఉన్న వాళ్ళని మీరు ఏర్పాటు చేసుకోవాలి. విశ్వాసముతో ఉన్న వాళ్ళని మీరు ఏర్పాటు చేసుకోవాలి. క్వాలిటీస్, హల్లెలూయా, క్వాలిటీస్ కలిగిన వాళ్ళని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టం వచ్చిన వాళ్ళని కాదు. ఇష్టం వచ్చిన వాళ్ళని కానీ ఏర్పాటు చేసుకున్నాం అనుకో, సంఘం 40 ముక్కలు అయిపోద్ది. ఎన్ని ముక్కలు? ఆ తర్వాత 400 ముక్కలు అయిపోద్ది, తర్వాత 4000 ముక్కలు అయిపోద్ది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దైవ జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు దైవ జనాంగానికి తెలుసు ఆత్మ ద్వారా మాత్రమే నడిపింపబడడం. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి దైవజనుడు ఎప్పుడూ ఎవ్వరి మాట వినడో. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దైవజనుడు దైవ రోషముతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులకి విశ్వాసులు చెప్పాలి అని అనుకోకూడదు. దైవజనులు చెప్పుతున్నదే విశ్వాసులు చెయ్యాలి అని ముందుకు కొనసాగగలగాలి. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అభిషేకపు పాళ్ళు ఘనమైనవి. వాళ్ళని ఏర్పాటు చేసింది విశ్వాసులు కాదు, వాళ్ళని ఏర్పాటు చేసింది మరెవరో కాదు, వాళ్ళని ఏర్పాటు చేసింది సాక్షాత్తు సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవదేవుడు. హల్లెలూయా. అందుకే రూపాంతరపు కొండ అనుభవంలో మీరు ఎరుగుదురు కదా, ఎలా మాట్లాడాలో తెలియక మాట్లాడుతుంటే పేతురుని తండ్రి అయిన దేవుడు అన్నాడో, పేతురు ప్రస్తుతానికి నువ్వు ఆయన చెప్పింది చెయ్యాలి కానీ ఆయనతో చెప్పేవాడిగా ఉండకూడదు. ఇప్పుడు విశ్వాసులు అంటున్నారు వచ్చి, అయ్యా బల్లల యొద్ద మాకు పరిచర్య, బల్లల యొద్ద మాకు ఫైటింగ్ అయిపోతుంది, అందుకని అయ్యా మాకు బల్లల యొద్ద పరిచర్య చెయ్యాలి, మీరేనయ్యా ఏదైనా చెయ్యాలి. దేవుడిచ్చిన సేవ మానేసి వడ్డిస్తూ కూర్చోవాలా? అప్పుడు వెంటనే ఆత్మావేశముతో క్వాలిటీ కలిగిన వాడిని, పరిశుద్ధాత్మ శక్తితో, విశ్వాసం కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు, ఆత్మ జ్ఞానం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాళ్ళని మీరు ఏర్పాటు చేసుకోండి అన్నప్పుడు, ఆ ఏర్పాటు చేయబడిన వ్యక్తుల్లో 7గురిలో ఒకడే స్టెఫను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్టెఫను దైవాత్మావేశముతో ఏర్పాటు చేయబడినవాడు, దేవుడు చేత ఏర్పాటు చేయబడినవాడు. ఈ స్టెఫను గురించి రాయబడి ఉంది, దేవుని యొక్క కృపతోనూ బలముతోనూ. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుని యొక్క కృప ఒకరి మీద లేకపోతే అతనిని దేవుడు ఏర్పాటు చేసుకోడు. రెండవది, అతనిలో దేవుని బలము అనబడే ఆత్మ బలం. హల్లెలూయా. అది శరీర సంబంధమైన బలం కాదు. శరీర సంబంధమైన బలంతో 70 కేజీలు బియ్యం బస్తా మూట ఎత్తేస్తానండి, నేను మగోళ్ళ చేసేయగలనండి, ఈ బలం కాదు. ఒక్క మాట చెప్పు, ఈ బలం నీకు మంచి యవ్వనం ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు ఉందా, ఉడిగిందా? మరి నీ బలం అలాంటిది. కానీ దైవ బలం ఎలాంటిది తెలుసా? వృద్ధాప్య దశలో కూడా మోషే యొక్క సత్తువ తగ్గలేదంట. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల జనాంగాన్ని వృద్ధాప్య దశలో సహితము ఎలా నడిపించాడు? అద్భుతంగా నడిపించాడు, అద్భుతంగా నడిపించాడు, అచంచలంగా నడిపించాడు. ఇది ఏ బలమో తెలుసా? మానవ బలము కాదు, ఇది దైవ బలము. దేవునికి స్తుతి కలుగ్గా. హల్లెలూయా. ఈ దైవ బలము ఎవరి దగ్గర ఉంది? స్టెఫను. అంటే అప్పటికే స్టెఫను ఎత్తైన కొండ శిఖరపు అనుభవాల్లో ఉన్నాడు. అప్పటికే స్టెఫన్ ఎలా ఉన్నాడు? ఎత్తైనటువంటి ఆధ్యాత్మికమైన అనుభవము. హల్లెలూయా. ఈ అనుభవమే అద్భుతమైనటువంటి రూపాంతరపు అనుభవము. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తైన కొండ, అందుకేగా మోషే ఎత్తైన కొండ ప్లస్ శిఖరము. ఇప్పుడు ఈ అనుభవం ఏ అనుభవం? దేవుని ఆత్మ కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడు, మంచి పేరు కలిగిన వాడు, దేవుని కృపతో ఉన్నవాడు, దేవుని బలముతో ఉన్నవాడు. క్వాలిటీ. హల్లెలూయా. భూలోకములో జీవిస్తున్నటువంటి నీవు మహిమ కలిగినటువంటి అనుభవం అనబడే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీకు క్వాలిటీ ఉండాలి.
నీలో విశ్వాసం ఉండాలి, చెరగనటువంటి విశ్వాసం. విశ్వాసం అంటే ఆషామాషి విశ్వాసము, అల్లాటప్ప విశ్వాసము, కంటికి కనబడుతుంటే ఓ అద్భుతం చేయగలడు దేవుడు అని. కంటికి కనబడకపోతే ఎక్కడున్నాడు దేవుడు, ఏం చేస్తాడు దేవుడు అనేది అచంచలమైన విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము లేనిది ఉంది అనడానికి రుజువు. నీ జీవితంలో కనుచూపు మేరలో నీకు ఇచ్చినటువంటి వాగ్దానం కనబడకపోయినను ఆ కనుచూపు మేర వెనకతల దాగి ఉన్నదే, దానిని నీవు చూడడమే విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? జరుగుతున్న పరిస్థితులను బట్టి కాదు, జరుగుతున్న పరిణామాలను బట్టి కాదు, జరిగించగల దేవుణ్ణి బట్టి దేవుణ్ణి చూచేది విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తన జీవితంలో విశ్వాసాన్ని కనపరచడండి. చాలామంది విశ్వాసులు తమ జీవితంలో విశ్వాసాన్ని కనపరచవలసిన వారై ఉండగా అవిశ్వాసాన్ని బేషుగ్గా కనపరుస్తుంటారు. నోటి మాటలతో అవిశ్వాసాన్ని మాట్లాడడం అవిశ్వాసంగా, చూపులతో అవిశ్వాసమును చూడడం, అవిశ్వాసపు మాటలు వినడం, అవిశ్వాసమును ధ్యానించడం, తద్వారా వాళ్ళ జీవితంలో విశ్వాసులే కానీ ఏం చేర్చబడింది? బలమైన చేర్చబడలేదు. చేర్చబడింది. చేర్చబడితే ఏమైపోయింది? అవిశ్వాసం అయిపోయింది. దేవుడు అవిశ్వాసంతో ఉండమని చెప్పట్లే. మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? నిన్ను దేవుడు విశ్వాసుల జాబితాలో నిలబెట్టాడు. ఆ విశ్వాసములో అనేటువంటి ఆను నువ్వు కూర్చోకూడదు ఎప్పటికీ. అది కూర్చబడనిది, కూర్చుకోకూడనిది. నీ విశ్వాసానికి ముందు తగలకూడదు. తగిలితే అమ్మో అంటావు. నీ విశ్వాసానికి ఎప్పుడు తగలకూడదు. నీ విశ్వాసానికి దేవుని ఆత్మ తోడవ్వాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు విశ్వాసంతో అమ్మో అనో, అబ్బా అనగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అబ్బా ఎంత బాగుందో అంటావనవా? ఏదైనా జరగకూడదు జరిగితే అమ్మో అంటావు. ఏది బాగుంది? జరగకూడదు జరిగితే బాగుందా? ఆశ్చర్యచికితంగా, ఆహ్లాదకంగా, నిన్ను ఆశ్చర్యార్థకరంగా నిలబెట్టే జరిగితే బాగుంటుంది నీకు. అవునా? అలాంటప్పుడు పెట్టకు. మరి ఏం పెట్టకు? పెట్టకు, అవిశ్వాసం పెట్టకు. దేవుని వాక్యములు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే ఏమవుద్దంట? పడుద్దంట. నువ్వు పై స్థాయి అనుభవంలో ఉన్నావు అనడానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితము ఎదుట, నీ బ్రతుకు ఎదుట ఈ దేవుని యొక్క వాక్యం నెరవేరేటువంటి పరిస్థితి కనబడట్లేదా? ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడతాయి, ఇదిగో మార్గం కనబడుతుంది అనేటువంటి సంకేతం నీకు లేదా? నీ ఎదుట ఒక బాట కనబడట్లేదా? సరైన మార్గం కనబడట్లేదా? అయితే నువ్వు ఎలా నమ్మాలో తెలుసా? సరి అయిన మార్గం కనబడట్లేదు కానీ దానిని రహదారిగా మార్చగలిగే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం కనబడుతుంది. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేయలేదా? ఎర్ర సముద్రమును దేవుడు రహదారిగా మార్చలేదా? నీళ్లను గోడలుగా మార్చలేదా? ఆ రహదారిలో ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించలేదా? ఆ దేవుడు నీ దేవుడు కాదా? చెప్పు. ఇది నీ జీవితానికి అనబడే అవిశ్వాసం జోడవకూడదు. నీ విశ్వాసమునకు ఆత్మశక్తి, దేవుడు తోడై ఉండాలి. నీ విశ్వాసివైనటువంటి నీవు ఎల్లప్పుడూ దేవుని శక్తిని చూడగలగాలి. ఏ రోజైనా దేవుడు బలహీనుడు అనేటువంటి సంకేతం నీకుందా? పరిశుద్ధ గ్రంథాలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం సేవిస్తున్నటువంటి మన దేవుడు ఎవరి పక్షంగా ఆయన బలహీనుడుగా ఉన్నాడా? బలవంతుడుగా ఉన్నాడా? ఒక్క మాట చెప్పనా? బలహీనుడు పక్షంగా కూడా ఆయన బలవంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్షముగా నీ దేవుడు బలవంతుడు. నువ్వెంత బలహీనురాలవైనా నీ పక్షంగా దేవుడు బలవంతుడు. బలమైన కార్యములు నీ దేవుడు చెయ్యాలంటే బలహీన పడకో. బలవంతుడైన దేవుణ్ణి చూసి బలం పుంజుకో. అద్భుతం నీదే. హల్లెలూయా. స్టెఫను యొక్క విశ్వాసం అతీతమైనటువంటి విశ్వాసం అండి. స్టెఫను విశ్వాసానికి ఎప్పుడు కలవలేదు. స్టెఫను విశ్వాసానికి ఇప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలగము తోడైంది. అది పై స్థాయి అనుభవం. హల్లెలూయా. ఆత్మశక్తి రాయబడి ఉంది కదా, ఆత్మశక్తితోనూ జ్ఞానముతోనూ. దేవుడి యొక్క జ్ఞానం, దేవుడిచ్చేటువంటి జ్ఞానం మిడిమిడి జ్ఞానం కాదు. దేవుడిచ్చేటువంటి జ్ఞానం మనుష్య జ్ఞానం అంటే వెర్రి జ్ఞానం కాదు.
దేవుడిచ్చేటువంటి జ్ఞానం అతీతమైన అచంచలమైన జ్ఞానం. అది నిన్ను కట్టే జ్ఞానం, నిన్ను చెడగొట్టే జ్ఞానం కాదు. హల్లెలూయా. నీ జ్ఞానం ఒకవేళ నిన్ను చెడగొడద్దేమో, దేవుడిచ్చేటువంటి వాక్యం అనబడేటువంటి జ్ఞానం నిన్ను కడద్దే. అందుకే దేవుని వాక్యములో జ్ఞానవంతురాలైతే ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానము లేనిదైతే అజ్ఞానైతే మూఢురాలైతే ఇల్లును పెరుకు వేసుకుంటుంది. ఈ రోజున దైవ వాక్యముతో నడుస్తున్న వారు జ్ఞానులు, దైవ వాక్యముతో దేవుణ్ణి ధ్యానిస్తున్న వారు జ్ఞానులు, దైవ వాక్యాన్ని చూసుకొని భరోసా తీసుకుంటున్న వారు జ్ఞానులు, దైవ వాక్యాన్ని బట్టి నిరీక్షిస్తున్నటువంటి వారు జ్ఞానులు. హల్లెలూయా. ఈ వాక్యమే జ్ఞానం. ఈ వాక్యము నీకు నేర్పేటువంటి మెలకువే జ్ఞానం. ఈ వాక్యం నిన్ను ఎక్కడ నిలబడాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ మేలుకోవాలో, ఎక్కడ ఏ మాట మాట్లాడాలో, ఏ మాట మాట్లాడితే అది అద్భుతంగా సామరస్యంగా ఉంటుందో నడిపించేది దేవుని వాక్యం అనేటువంటి జ్ఞానం. నీ సొంత జ్ఞానంతో ఒక మాట మాట్లాడబోయి ఒక మాట మాట్లాడతావు, అప్పుడే కోపం వచ్చేది. ఎవరికి? ఎదుటోళ్ళకి. ఒకటి చెప్పాలనుకుంటే ఒకటి చెప్పేసి, కొంతమంది అంటారు చూడు, ఇలా మాట్లాడాలని అనుకోలేదండి, అక్కడికి వెళ్ళాక మాట్లాడేసి, ఆహా పాపం ఇంత తంట అవుద్ది అనుకోలేదండి, పెంట అయిపోయిందండి, అయ్యయ్యో మంట అయిపోయిందండి, అమ్మో. కొంతమంది చూడండి, ఇలాగ మాట్లాడితే మంట అయిపోద్ది తంట అయిపోద్దని తెలుసు, కానీ ఊగిపోతూ ఉంటారు. ఎలాగా? అత్తాకోడళ్ళ మధ్యలో సమస్య రాకుండా ఉండాలంటే చాకచక్యంగా ఎలా ఉండాలో అత్తమ్మకి తెలియాలి, కోడలకి తెలియాలి. ఎటువంటి తెడ్డు అన్నావు అనుకో, ఖచ్చితంగా గొడవ వచ్చేద్దని నీకు తెలుసు. ఆ గొడవలో జుట్టు పట్టుకోవడం ఖాయం. కానీ దేవుని వాక్యం ఏం చేస్తా తెలుసా? నీ జీవితానికి సరిపడద్దు దేవుని వాక్యం, నీ పరిస్థితికి సరిపడద్దే, నీ స్థితిగతికి సరిపడద్దే, నీ సందర్భానికి సరిపడద్దే. ఈ వాక్యం నిన్ను నోరు కాచుకోవాలని నిలబెడద్దే. ఈ వాక్యం నువ్వు తొందరపడద్దు అని చెప్పుద్ది. ఈ వాక్యం నీతో నిదానంగా ఉండు, గొడవ అయిపోద్ది జాగ్రత్త అని చెప్పుద్ది. ఈ వాక్యం నీకు ఏ నేర్పుద్ది? జ్ఞానాన్ని నేర్పుద్ది. తద్వారా అందరితోనూ నువ్వు ఘనమైనటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకుంటావు, కానీ లేకపోతే గయ్యాళి అనే సాక్ష్యాన్ని సంపాదించుకుంటావు. అమ్మో ఈవిడికి ఆమడ దూరంగా ఉండకపోతే చాలా ప్రమాదం అనే సాక్ష్యాన్ని సంపాదించుకుంటావు. ఈవిడికి నోరు కుదురుకుండదు అనే సాక్ష్యాన్ని సంపాదించుకుంటావు. ఈవిడితో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఆవిడ అక్కడ ఉందంటే మనం ఇక్కడ ఉండాలి, లేదా ఆయన అక్కడ ఉన్నాడంటే మనం ఎక్కడ ఉండాలి. నీ జ్ఞానం నిన్ను ఏం చేసింది? బోర్ల పడదూసింది. జనాల మధ్యలో సాక్ష్యం లేకుండా నీ స్థితి నిన్ను ఏం చేసింది? అది ఎవరి జ్ఞానం? నీ జ్ఞానం. నీ జ్ఞానం ఎప్పుడు కూడా మనుష్యులలో నీకు చెడ్డ సాక్ష్యాన్ని ఇస్తుంది. నీ ఆలోచన మనుష్యులలో నిన్ను త్రోసివేసేటువంటి అనుభవాల్లో నిలబెడద్ది. మనుష్యుల మధ్యలో నీకు మంచి సాక్ష్యం ఇవ్వదు, మనుష్యులు నిన్ను మంచి అనేలాగా నిన్ను నిలబెట్టదు నీ జ్ఞానం. అదే దైవికమైన జ్ఞానం, దేవుని వాక్యముతో కూడినటువంటి జ్ఞానం నీకు నమ్రతను నేర్పిస్తుంది, నీకు విధేయతను నేర్పిస్తుంది, ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది, ఎక్కడ ఎలా పలకాలో నేర్పిస్తుంది, ఎక్కడ వదగాలో నేర్పిస్తుంది, ఎక్కడ తగ్గాలో నేర్పిస్తుంది. తద్వారా నువ్వు అందరికి మంచిదాన్ని అనిపించుకుంటావు. నువ్వు తలలో నాలికమంటారు, హల్లెలూయా. నీ పంచన చేరతారు, నీ సహాయం కొరకు వస్తారు, నీ సలహా కొరకు వస్తారు. నీకు ఆమడు దూరం పారిపోవాలనుకోరు, నిన్ను హత్తుకోవాలనుకుంటారు. ఇది దైవ జ్ఞానం అనబడే దేవుని వాక్యం వలన వస్తుంది నీకు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ రోజున మీరు దేవుని సముఖంలోకి ఎందుకు వచ్చారు? ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యం మీకు జ్ఞానాన్ని నేర్పితే కడుపు గట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఎన్ని పరిస్థితులు లేవు మీకు, ఎన్ని పనులు లేవు, ఎన్ని పాటలు, ఎన్ని ఫంక్షన్స్ లేవు, ఆయన ఈ జ్ఞానం ఎవరు నేర్పారు మీకు? దేవునికి స్తుతి కలుగుగాక. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దినములు చెడ్డవి, అజ్ఞానంతో గడపద్దు, దేవుని సహవాసములు ఉండండి. ఆ జ్ఞానం, ఆ దైవాత్మ శక్తి మీరు పొందుకోగలుగుతారు. ఇది పై స్థాయి అనుభవం. ఏ అనుభవం? పై స్థాయి అనుభవం దేవుని యొక్క సముఖంలో.
ఈయనలో మనం పరిశుద్ధాత్మ శక్తిని చూడగలుగుతున్నాము, ఆత్మ జ్ఞానాన్ని చూడగలుగుతున్నాము, విశ్వాసాన్ని చూడగలుగుతున్నాము, మంచి పేరును చూడగలుగుతున్నాం. ఎప్పుడు వచ్చింది దీనికి మంచి పేరు? ఈ క్వాలిటీస్ ఉన్నప్పుడు, ఈ దైవ జ్ఞానముతో ప్రవర్తిస్తున్నప్పుడు మంచి పేరు వచ్చింది. నీవు దైవ జ్ఞానముతో ప్రవర్తించకపోతే నీ వెనకతలు వచ్చేది చెడ్డ పేరు. నీకు మంచి పేరు రాదు, నిన్ను మంచి అని అనరు. ఈ లోకములో జనులు మనల్ని మంచి అనాలండి. దేవుని వాక్యం కూడా తెలియపరుస్తుంది, నీ సహోదరులు నిన్నేమనాలి? మంచిది, మంచివాడు. ఏమండి, కొర్నేలు గురించి ఏం చెప్తున్నారండి? మంచివాడు. హల్లెలూయా. శతాధిపతి గురించి ఏం చెప్తున్నారండి? మంచివాడు. ఈరోజు నీ గురించి చెప్పగలుగుతున్నారా జనాలు? నీ ఇరుగు పొరుగు చెప్పగలుగుతుందా? నీ ఇంటి పక్కోడు చెప్పగలుగుతున్నాడా? నీ ఇంటి ముందోడు చెప్పగలుగుతున్నాడా? నీ బంధువు చెప్పగలుగుతున్నాడా? నీ రక్త సంబంధి చెప్పగలుగుతున్నాడా? ఆఖరికి నీవు సేవిస్తున్నటువంటి దేవుడు చెప్పగలుగుతున్నాడా? దేవుని చేత నీ కొరకు ఏర్పాటు చేయబడిన దైవ జనులు చెప్పగలుగుతున్నారు నీ గురించి మంచి అని. కానీ స్టెఫను మంచి సాక్ష్యం కలిగినోడు అంటండి. హల్లెలూయా. మనం మంచిగా ఉంటే మనకు మంచి సాక్ష్యం వస్తుంది. ఆ మంచే దేవుడు, దేవుని వాక్యం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. లేకపోతే నాకు మంచి రావాలంటే రాదో. ఏడుస్తున్నంత మాత్రాన రాదో, పెడబొబ్బలు పెడుతున్నంత మాత్రాన రాదో, గుమ్మాల దగ్గర కూర్చుని ఏడుస్తున్నంత మాత్రాన రాదో. దైవ వాక్యాన్ని ధ్యానిస్తే వస్తుంది, దైవ వాక్యాన్ని ముద్రించుకుంటే వస్తుంది, దేవుని యొక్క సముఖములో విత్తబడుతున్న వాక్యానుసారంగా బ్రతికితే వస్తుంది. హల్లెలూయా. అపోస్తలుల చేతుల్లో వచ్చిందండి స్టెఫనుకి ఎంత గొప్ప కృప. ఎవరి చేతుల్లో? అపోస్తలుల చేతుల్లో. ఎందుకు వచ్చింది అపోస్తలుల చేతుల్లో? ఆ దినాన అపోస్తలులు అనబడేటువంటి పేతురు, యాకోబు, యోహాను ఎదుట రూపాంతరత ప్రత్యక్షత ఇచ్చినప్పుడు వాళ్ళ అవగాహన లేకుండా ఉన్నారు, గ్రహించలేకపోయారు. ఆ తదుపరి దినాలలో వారు గ్రహించేలాగా తన దేవుడు చేశాడు. ఎంతోమంది గ్రహింపుకు కారణంగా దేవుడు అపోస్తలులు నిలబెడితే ఈ అపోస్తలులు స్టెఫన్ లాంటి వాళ్ళకి మాదిరయ్యారు. హల్లెలూయా. అపోస్తలులు చెప్పుతున్న దాన్ని వాళ్ళు వినగలిగారు, గ్రహించగలిగారు, అలవరుచుకోగలిగారు, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగారు, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోగలిగారు, విశ్వాసముతో నింపబడి ఉండగలిగారు. ఈ రోజున దేవుని బిడ్డ, నీవు పరలోక రాజ్యం ప్రవేశించాలంటే, నీవు రూపాంతరపు అనుభవంలో ఉండాలంటే, ఆధ్యాత్మికమైనటువంటి విధి విధానములో ఎత్తైనటువంటి కొండ శిఖరపు అనుభవం నీకు కావాలంటే నీవు గ్రహింపు లేక ఉండవద్దు. నిద్రావస్థలో ఉండవద్దు. నీవు దేవుని సన్నిధిలో ఉండి మా ముఖాంతరంగా ఉపదేశము, వాక్యం వింటున్నా అది నీవు గ్రహించుకొని అమలుపరచకపోతే పెంట మీద పారబోసేసా. వెళ్ళి గేదెల దగ్గర పాలు పితుకుతారండి, ఓ 10 లీటర్లు వస్తాయండి. దూడ దగ్గర చాలా శ్రమ పడతారండి, పొద్దున్న సాయంత్రం. నేను అంటాను, పొద్దున కూడా పక్కన పెట్టు, సాయంత్రం కూడా చెప్తున్నాను నేను. తుడుపులు ఉంటాయి, పేడకళ్ళు ఎత్తడం ఉంటుంది, వాళ్ళని తోమడం ఉంటుంది, వాటిని శుభ్రం చేయడం ఉంటుంది. ఆ రోజు పాలు తీస్తాం. ఎందుకు తీస్తున్నావు? ఫలం కోసమే కదా, ఫలం కోసమే కదా. పాలన్నీ తీసేసావండి. 2 గేదెల పాలు మొత్తం 20 లీటర్లు అయినాయి. మరి ఎన్ని పాలు ఇస్తే తెలియదు కానీ నాకు మొత్తం 20 లీటర్ల పాలు అయినాయి. 2 క్యాన్లు అక్కడ పెట్టి దాని మీద చేతులు కడుక్కుని వద్దామని ఏం చేసావంటే, గంప లాంటిది ఏం చేసావు? మూత పెట్టేటప్పటికి నువ్వు చేతులు కడుక్కుంటున్నావు, మీ అబ్బాయి అనుకోకుండా వాళ్ళ అమ్మంట, ఒరే గంప పట్టురారా అన్నాను. మనోడు ఏం చేశాడంటే, కిందన్న పాలు ఉన్నాయి కదా, గంపన పోని ఇలాగ ఎత్తితే ఉందని అక్కడ లాక్కుని పోయాడంట. 20 లీటర్ల పాలు ఏం పాలు? నేల పాలు. ఫలం ఏం పాలు? కష్టానికి ఫలం దక్కిందా? నువ్వు తుడిసావు, వేస్ట్. గేదెల్ని కడిగావు, వేస్ట్. కింద మీద పడి చేసావు, వేస్ట్. పాలు పితుకో, వేస్ట్. క్యాన్లు కడిగి పెట్టావు, వేస్ట్. క్యాన్లో ఒక్క సుక్క కూడా లేకుండా ఒలిగిపోయి అనిపిస్తుందా? ఇంకో ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. చేపల కూర తినాలని ఉంది నీకు, ఎందుకంటే చాలా రోజులు చేపలు రాలేదు,
ఏదో జబ్బు చేసిందని వదిలేశారు. చేపలు రాలేదు. తీర వచ్చినాడు క్యాంప్ అంతా పడిపోయారు చేపలోడి మీద. ఆ రోజు తలస్నానం చేయాలని కుంకుడు పులుసు ఒకటి నువ్వు తీసుకుని పెట్టుకున్నావు. ఈ చేపల హడావుడిలోని చింతపండు పులుసు కూడా పెట్టేసి అక్కడ హడావుడి కదా మరి పాపం, మళ్ళీ వెళ్ళాలి కదా, స్నానం చేయాలి, పరిపాట్లకి వెళ్ళాలి కదా. అందుకని మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఉడికేటప్పుడు కంగారులో చింతపండు పులుసు వేసుకోకుండా కొంకుడికాయ పులుసు వేస్తావు. ఎందులో? చేపల కూరలో. ఆవురావురమంటా ఉంది ప్రాణం. స్నానం కూడా చేయలేదులే, తర్వాత చేద్దాం అనుకున్నాం, టైం అయిపోయింది. తిందాం అనుకుని మొత్తం ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకుంటాడు, తినలేకపోతున్నారు. భర్త అన్నాడు ఏం వేసేవే ఇందులో. అప్పుడు డౌట్ వచ్చింది, ఎందుకే నేను తలస్నానం చేయడానికి పెట్టుకున్న కుంకుడు పులుసు నేను తలస్నానం చేస్తే అర్థమయ్యేది, తలస్నానం చేయలేదు కదా, ఇంతకు అక్కడ ఏముంది అని వెళ్ళేటప్పటికంట చింతపండు పులుసు ఉందంట. కుంకుడు పులుసు ఎందులో పడింది? నీ ప్రయాస, నీ ఆతృత, నీ ఆనందం, నీ డబ్బులు అన్నీ ఏమైపోయినాయి. ఇప్పుడు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు, వాక్యం వింటున్నావు. విన్న వాక్యాన్ని గ్రహించి అవలంబించకపోతే కూడా అంతే నష్టం కదా నీకు. నీకు ఫలం ఉండదు కదా. నీకు చేపల కూర చెప్తున్నప్పుడు, నీకు గేదె పాలు గురించి చెప్తున్నప్పుడు ఆత్మీయ జీవితం అంతకంటే ఎక్కువైంది కదా. అది వెండికి కానీ, బంగారానికి కానీ, ధనానికి కానీ, ధాన్యానికి కానీ సరిపోల్చలేనిది కదా. అదే నిన్ను మరణము నుండి జీవంలోనికి దాటిస్తుంది కదా. నువ్వు చేపల కూర తినలేనంత మాత్రాన చచ్చిపోవు కదా. డబ్బులు కొంత నష్టం కలిగింది అంతే కదా. పాలు రేపు పొద్దున్నే 20 లీటర్లు పితికేస్తావు కదా. కానీ ఇది రాదు కదా. ఏది దారుణమైన నష్టం నీకు. అందుకే అక్షయమైన వాటిని మీరు వెతకాలి. క్షయమైన మీకు ఇవ్వనంటలేదు దేవుడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం అన్నీ దేవుడు కృప వలనే వచ్చే మనకి. కొంతమంది అనుకుంటారు మా రెక్కల కష్టార్జితం వల్ల వచ్చేయండి, నీ రెక్కలు కూడా ఇస్తాడు అనుకో దేవుడు. సపోజ్, ఎందుకంటే రెక్కలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. పంచభక్ష పరమాన్నాలు తినగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్న కోటీశ్వరులు గింజి నీళ్లు తాగినా అరగనటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది ఎవరిచ్చారు? ఈ రోజు నీకు ఈ ఆరోగ్యం ఎవరిచ్చారు? నీకు సత్తు ఎవరిచ్చారు? నీకు కలిసి వస్తుందంటే ఎవరు చేశారు? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తున్నావంటే దానికి కారణం ఎవరు? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడమే నిత్య రాజ్య మహిమకు వెళ్ళడం. ఈ లోకములో ఆ దేవుణ్ణి పట్టుకుంటే నిత్య రాజ్యము ప్లస్ ఈ లోకములో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నెమ్మది, నిదానం అన్నీ కూడా దేవుడు ఉద్దరణ ఇస్తాడు. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు కూడా వ్యర్థం చేసుకోకూడదండి. ఏది వ్యర్థం చేసుకోవాలనుకోం కదండి. చాలాసార్లు చెప్తాను నేను. ఆఖరికి రాత్రి కూర మిగిలేస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు పొద్దున పబ్బం గడిపేద్దాం అనుకుంటాం. నిజం. ఆడవాళ్ళం అయితే, మగోళ్ళు అయితే వాళ్ళకున్నటువంటి ప్లాన్స్ వాళ్ళకి ఉంటాయి. వేస్ట్ అయిందంటే మాత్రం గుండాగినంత పని. కానీ ఆధ్యాత్మికమైన విధి విధానాల్లో ఎంత వ్యర్థమైపోతుంది. సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. చెప్పినటువంటి వాక్యాన్ని గ్రహించక వ్యర్థమైపోతుంది. అమలు పరచకపోవటం వలన పై స్థాయి అనుభవాలు ఎక్కడా, ఇంకా కింద స్థాయి అనుభవాల్లోనే లేవు. కింద మెట్టే ఎక్కలేదు, ఇంక పై మెట్టే ఏమి ఎక్కుతావు. అందుకని విన్న వాక్యమును గ్రహించుకోవాలి. గ్రహించుకున్న వాక్యాన్ని అమలు పరచగలగాలి. ఇది పై స్థాయి అనుభవం. మనం తినే ఆహారం మనకి ఏమి ఇవ్వాలి? శక్తినిస్తేనే అది మనకు సార్థకత. ఈ రోజున ఈ ఆహారం మీకు శక్తినివ్వకపోతే మీకు వ్యర్థం. ఇది శక్తినిచ్చే వాక్యమా కాదా? దీన్ని ఎవరైనా మార్చగలరా? దీనిలో శక్తి లేదనగలవా? కానీ ఈ శక్తినిచ్చేటువంటి వాక్యం నువ్వేం చేసుకుంటున్నావు? వ్యర్థం చేసుకుంటున్నావు, నిస్సారం చేసుకుంటున్నావు. కానీ ఈ వాక్యము నువ్వు వినాలి, గ్రహించాలి, అన్వయించుకోవాలి, జీవించాలి. ఆటోమేటిక్గా నువ్వు పై స్థాయి అనుభవంలోకి వెళతావు. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని అనుభవాలు కలిగినటువంటి స్టెఫెన్ ఎవరు? ఉన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం కలిగిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. ఇంత ఉన్నతమైనటువంటి అనుభవంలోకి వచ్చేసాడు. అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకు ఆ స్థితిలో
అతడు అంత బలంగా వాడబడుతున్నాడో తెలుసా? మొట్టమొదట ఏ స్థితిలో దేవుడు ఆయన్ని నిలబెట్టాడు, ఆ స్థితిలో నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి జీవితంలోనైనా ఎంతో గొప్ప ప్రార్థనాత్మ, ఎంతో గొప్ప ఆధ్యాత్మికమైన అనుభవాలు అంటే విశ్వాసంలో ఘనము, పరిశుద్ధాత్మ శక్తి, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళని, అమ్మా గిన్నెలు తోముతారమ్మా, రెండమ్మా గిన్నెలు తోమడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు. సంఘ పరిచర్య కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడమ్మా. బల్లలేద పరిచర్య చేయాలి, వంటకు సంబంధించినవన్నీ వండాలి. జనవరి 1కే కాదు, ఆదివారం కూడా సంఘం అభివృద్ధి చెందుతుంటే బయట వాళ్ళు ఎక్కువ వస్తుంటే ఇక్కడ ఏం చేయాలి? వంటలు చేయాలి. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడమ్మా అని సపోజ్ ఎగ్జాంపుల్ అని విశ్వాసం కలిగిన, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన, అభిషేకం కలిగిన అనుభవాల్లో ఉన్న వాళ్ళని పిలిచామనుకో, నిజంగా వాళ్ళు అంత ఆత్మీయత ఉంది. కానీ కొంతమంది బలహీనపరచబడతారు. పాస్టర్ అమ్మగారు పిలిచి అవసరమైతే ఆవిడ ఎక్కడికన్నా వెళ్తే పులిపిట్టి మీద వాక్యం చెప్పమనాలి. కానీ నన్ను ఆవిడ ఎక్కడికైనా వెళ్ళారంటే పులిపిట్టి మీద వాక్యం చెప్పమనాలి నన్ను. మా పాస్టర్ గారు ఎక్కడికన్నా వెళ్ళారంటే లేకపోతే అక్కడ మమ్మల్ని ఇలా చెయ్యాలి. అంతేగాని మమ్మల్ని పాస్టర్ అమ్మగారు ఇలాగా, ఇది సంఘ క్రమం కాదా? ఇది పరిచర్య కాదా? మరి స్టెఫెన్ అలా అన్నాడా? స్టెఫెను బల్లల యొద్ద పరిచర్య చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. బల్లల యొద్ద పరిచర్య అంటే తెలుసా? వాళ్ళు తిన్న ఆకులు తీయడం ప్రారంభించాడు. ఏమండి, అభిషేకం ఉంటే కాదండి, విశ్వాసం ఉంటే కాదండి, మంచి పేరుంటే కాదండి, లోపల దేవుడు ఏది చెప్పినా కూడా దానికి విధేయత చూపగలిగే పరిస్థితి ఉండగలగాలి. హల్లెలూయా. మనం ఎంతటి వారమా అని చూసుకోవడం కాదు, దేవుడు ఎంతటి వాడు, ఘనుడు. ఆ ఘనుడు నన్ను ఈ స్థితికి ఏర్పాటు చేశాడు, ఆయన ఏర్పాటు ఘనము అని ఈ స్టెఫెన్ ఏం చేశాడో తెలుసా? బల్లల పరిచర్య చేయడం ప్రారంభిస్తే దేవాది దేవుడు బల్లల పరిచర్య చేయడం అనేటువంటి పరిస్థితులు ఉంచలేదు. అతని ద్వారా అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యములు, మహాశ్చర్య కార్యములు, సూచక క్రియలు, అతని యొక్క ఘనత విస్తారమవుతుంది. అయ్యగారండి మీరు మా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి అంటే అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఘనత, మహిమ, మెప్పు దేవాది దేవుడు తన విధేయతను బట్టి అతనికి అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ శక్తి అతనికి అనుగ్రహించారు. అది ఎప్పుడూ కూడా లోక సంబంధంగా ఉపయోగించలేదు. అతను ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయుడై చేశాడు. పై స్థాయి అనుభవం కాదంటారా? కాదంటారా? ఎంత అద్భుతంగా వాడబడుతున్న వ్యక్తి మీద ఏమొచ్చిందో తెలుసా? జనానికి అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది, కక్ష వచ్చింది, కలహం వచ్చింది. ఇతను అంతు చూద్దాం రండి అని సమాజానికి సంబంధించినటువంటి మెయిన్ పర్సన్స్ అందరూ కూడా ఎక్కడికి వచ్చారు? స్టెఫెనుతో తర్కించడానికి వచ్చారు. అక్కడ రాయబడిన మాట, స్టెఫెను అగుపరిచినటువంటి జ్ఞానమునకు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారంట. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడండి? మీరు ఎక్కడ ఏమి మాట్లాడాలో నేనే మీలో ఉండి మాట్లాడిస్తా. అది దేవుని వాక్యములో నుండి వచ్చినటువంటి దైవ జ్ఞానము. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. అందుకని ఇతని మీదకి కంకణబద్దులై 5 ప్రాంతాల నుండి 5గురికి సంబంధించిన పెద్దలు అనబడేటువంటి వాళ్ళు వచ్చి ఇతన్ని తర్కిస్తున్నారు. కాలుకేస్తే వేలుకేసి, వేలుకేస్తే కాలుకేసి మాట్లాడుతుంటే అతడు దైవాత్మ చేత అగుపరిచినటువంటి జ్ఞానము ఎదుట ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. హల్లెలూయా. ఇందాక మనకి ఏ జ్ఞానం కావాలన్నా ఆ జ్ఞానమే దేవుని వాక్యం ఇస్తామన్నామా? అంత భయంకరమైన మనుష్యుల మధ్యలో కూడా ఈ ఒక్కడు దైవాత్మ చేత మాట్లాడుతుంటే ఆ మాటకొక్కడో కూడా కాదని కానీ నో అని కానీ చెప్పలేకపోయాడు. హల్లెలూయా. దైవ జ్ఞానం మనల్ని అంత అతీతంగా నడిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు లోక జ్ఞానంతో ఒక్కసారి ఆలోచించావంటే ఈ దైవ జ్ఞానం అంతటిని మింగేద్దది. నీ జ్ఞానం ఇదే జ్ఞానమో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది, ఓ మనుష్యుడా నీ జ్ఞానము వెర్రి జ్ఞానము,
నీ జ్ఞానము మిడిమిడి జ్ఞానము, నీ జ్ఞానము దెయ్యాల జ్ఞానం అన్నాడు వాక్యంలో. అందుకే మన జ్ఞానము నశించునుగాక, దైవ జ్ఞానం మన మీద ఏలుబడి చేయునుగాక. దైవ జ్ఞానముతో మాట్లాడుతుంటే ఒక్కడ కూడా మాట్లాడలేకపోయాడు. మనసులు అనుకుంటున్నారు ఎంత జ్ఞానమా, కాలికేస్తే వేలికేసాం, వేలికేస్తే కాలికేసాం, కాలికి వేలికేసాడు, మాట్లాడనివ్వట్లేదు అని వీళ్ళు అనుకున్నారు. ఇతను ఎదుట మనం ఇక మాట్లాడలేం అని కుదుర్చుకున్నారంట మనుష్యుల్ని. ఎందుకు కుదుర్చుకున్నారంట మనుష్యుల్ని? అబద్ధ సాక్ష్యం పలకడానికి. ఏమంటే నిజాయితీగా నికాసుగా ఉన్న వాళ్ళ తప్పు ఎవ్వరూ పట్టలేరండి. వాళ్ళలో తప్పులు లేక వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? రే ఇలారా, నీకు డబ్బులు ఇస్తాను, నీకు ఎంతకాలం అంత ఇస్తాను, ఆ పాస్టర్ గారి మీద లేనిపోయినాయి చెప్పరా. నీలాంటి పనికిమాలినోళ్ళు ఎవరన్నా ఉన్నారేమో తీసుకురా. ఎదురుగుండా పనికిమాలినోడు అంటే రాడు. అందుకని మనసులో వీడు పనికిమాలినోడు అనుకుని నీలాంటి వాళ్ళు ఒక నలుగురు క్యాండిడేట్లు దొరుకుతారెట్టి, వాళ్ళకి కూడా ఎంత డబ్బు ఇస్తారంటే ఆల్రెడీ నీ పనికిమాలినోడు కాబట్టి పనికిమాలినోడు చుట్టూ పనికిమాలినోళ్ళే ఉంటారు కాబట్టి మరో నలుగురు క్యాండిడేట్స్ ఒరే డబ్బులు ఇస్తాడంట. ఏం చేయాలి? ఆ పాస్టర్ గారి మీద లేనివి ఉన్నాయి, లేనివి కూడా చెప్పేయాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధుడైనటువంటి స్టెఫను విషయంలో ఏ తప్పు ఏ లోపము కనుగొనలేకపోతున్నారు. వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలకు అతీతమైనటువంటి సమాధానాలు చెప్పుతుంటే కోప పగిలిపోయినట్టుగా ఉంది ఒక్కో సమాధానం. అందుకని ఆ దైవ జ్ఞానం ముందు వీళ్ళు నిలబడలేక వీడు అంతు చూద్దామని వచ్చాం, అంతు చూడడానికి వీడి దగ్గర ఏమీ మనకి దొరకట్లేదు, ఏదేమైనా వీడు అంతు చూడాలి కాబట్టి పనికి మాలిన వాళ్ళను మనం అబద్ధ సాక్ష్యం పలకడానికి పెట్టి పెద్దల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి ఇతన్ని తీసుకుని వెళ్ళాలని డబ్బులు ఇచ్చి మనుష్యులు కొనుక్కుని ఏమని పెట్టారంటే, ఈ మనుష్యుడు మోసే మనకిచ్చినటువంటి ఆచారాలను మారుస్తున్నాడు, మన తండ్రి అయిన దేవుడు మనకు చెప్పిన వాటిని అన్నిటినీ రివర్స్లో చెప్తున్నాడు, దుర్బోధ చేస్తున్నాడు, ఎంతోమంది మనుషుల్ని గలిబిలి చేస్తున్నాడు అని కుదుర్చుకున్నారు. సభలో నిలబడ్డారు వీళ్ళందరూ. సభ అంటే మీరు ఎలా ఉన్నారు అలా. ఇక్కడ ఒక ప్రధాన యాజకుడు ఉన్నారు, స్టెఫన్ అక్కడ, స్టెఫన్ మీద ఆరోపించేవాళ్ళు అక్కడ, అబద్ధ సాక్షి చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి అంటే, ఇప్పుడు నిలబడ్డారు. నిలబడేటప్పటికంట స్టెఫను ముఖం అందరూ ఒక్కసారిగా అలా చూశారంట. ఎవరి ముఖం? స్టెఫను ముఖం. అతను ముఖం చూస్తున్న వాళ్ళందరికీ దేవదూత ముఖంలాగా కనబడింది. ఇప్పుడు చెప్పండి, మహిమ కలిగిన అనుభవం కనబడింది వాళ్ళకి, కానీ వాళ్ళు నిద్రావస్థలు ఉన్నారు. ఇతడు మనిషే కానీ చాలా మంచివాడు అని కనబడుతుంది వాళ్ళకి, ఇతనిలో ఏ తప్పిదము లేదు అనే విషయం కనబడుతుంది, ఇతడు పక్షంగా దేవుడు ఉన్నాడనే విషయం కనబడుతుంది, దేవుని స్వారూప్యంలోనికి మారిపోయినట్టుగా కళ్ళతో చూస్తున్నారు, చూసినను చూడనట్టుగా ప్రవర్తిస్తున్నారు, గ్రహింపు లేనట్టుగా. ఇందాక అన్నాను కదా, వాక్యం విన్నా గ్రహింపు లేనట్టుగా ప్రవర్తిస్తే అది పతనానికే తప్ప మన దీవెనకు ఆశీర్వాదానికి మన మేలుకి కాదు, కీడికే. ఇక్కడ కూడా స్టెఫను మంచితనం, స్టెఫను వ్యక్తిత్వం, స్టెఫనులో ఏ తప్పిదము లేకపోవడం వాళ్ళు చూడగలుగుతున్నారు. అంతేకాదు దేవుడే వాళ్ళకు చూపుతున్నాడు, దేవదూతలా కనబడుతున్నాడు, మహిమ కలిగిన అనుభవములో కనబడుతున్నాడు. చూచిన వాళ్ళందరికీ ఒక్కరైనా భయపడ్డారా? అబద్ధ సాక్షులు పెట్టింది వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసా స్టెఫను మంచోడని? తెలుసు. తేరు చూస్తున్నప్పుడు మహిమ కలిగిన అనుభవాలు, దేవదూతలా కనబడుతున్నాడు, అందరికీ తెలుసా? కానీ ఎవరైనా లెంపలు వేసుకుని అక్క తిరిగి వెళ్ళిపోయారా? చెప్పండి. ఈ నీతిమంతుణ్ణి మేమేమనకూడదు అని వెళ్ళిపోయారా? ఎందుకు వెళ్ళలేదు తెలుసా? పోయే కాలానికి. పోయే కాలం వస్తేనంట మనుష్యులు విపరీతంగా ప్రవర్తిస్తారంట. అందుకేనండి బిలాము నీ నడత విపరీతంగా ఉంది. వీళ్ళకి తెలుసు
స్టెఫెను ఎలాంటివాడో తెలుసు, ఎవరితో ఏర్పాటు చేయబడ్డాడో తెలుసు, ఎవరు మాట్లాడిస్తే మాట్లాడుతున్నాడో తెలుసు, ఎవరి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయో, ఆశ్చర్య మహాశ్చర్య సూచకార్యాలు జరుగుతున్నాయో వీళ్ళకి తెలుసు. వీళ్ళు తర్కిస్తున్నప్పుడు అతని వద్ద నుంచి వచ్చినటువంటి సమాధానం కూడా సత్యమని తెలుసు. ఎంత పక్కన పెడితే దేవాది దేవుడే వీరి నేత్రాలు తెరిస్తే స్టెఫెను ఆత్మీయుడు అని కనబడుతుంది. అయినా కానీ స్టెఫెనును విడిచి వెళ్ళారా? ఇతన్ని బాధపరచకూడదు. ఇతన్ని ఏమన్నా అంటే మనకు పాపం తగులుద్ది. ఈ పాపం మన పిల్లల మీదకి వస్తుంది బాబోయ్. ఇతడు దేవుడు ప్రతినిధి, ఇతని దగ్గర దేవుడే ఉన్నాడు, దేవుడితో పక్షంగానే ఇతడు చేస్తున్నాడు. మనమే పాపాత్ములం అయిపోయేలా ఉన్నామని సభలో కూర్చున్న వారందరికీ కూడా అతను ఏంటో దేవుడు తెలియపరిచిన కళ్ళు మూసుకుపోయినట్టుగా ప్రవర్తించారు. కళ్ళు మూసుకుపోయినట్టుగా మాట్లాడారు, కళ్ళు మూసుకుపోయినట్లుగా ప్రవర్తించారు, గ్రహింపు లేనట్టుగా ప్రవర్తించారు. ఇతను మాత్రం మహిమ కలిగిన అనుభవాల్లోనే ఉన్నాడు. చూడండి, అంధులు, అంధభక్తులు, మందభక్తులు గ్రహించలేరు. ఇది దేవుడి ఏర్పాటే అని గ్రహించలేరు. వీళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు, గ్రహించలేరు. ఈ వాక్యాలు దేవుని యొద్ద వస్తున్నాయి, గ్రహించలేరు. ఈ వాక్యము ద్వారా దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు, గ్రహించలేరు. నేను మారకపోతే నాకే ప్రమాదం, గ్రహించలేరు. ప్రమాద పంచుల్లో నేనున్నాను, గ్రహించలేరు. ఏం చేస్తారు? గ్రహించక ఇంకా ఎదురు తిరుగుతారు. వీళ్ళెవరు? అంధులు. వీళ్ళెవరు? మందభక్తులు. వీళ్ళ నాశనానికే జోగుతారు. నిజమైన వాళ్ళు ఎలా ఉండాలండి? తెలియక చేసాం బాబోయ్, ల్యాంపలు వేసుకున్నాం. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? మూర్ఖత్వంతో ఉన్నారు. ఆ తర్వాత చెప్పాల్సిన అన్ని స్టెఫెను జ్ఞానయుక్తంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీరు అనుకున్నది తప్పు అని మొత్తం రుజువుపరిచాడు. అబ్రహాము దగ్గర నుంచి, యోసేపు దగ్గర నుంచి, గోత్రకర్తల దగ్గర నుంచి, మోసే దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు చెప్తూనే ఉన్నాడు. జ్ఞానాన్ని బోధిస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యములో జ్ఞానము సంత వీధుల్లో ఏమవుతుంది? ఘోషిస్తుంది. కానీ గ్రహించే వాళ్ళు ఎవరు లేరు. దేవుడేమన్నాడు? కళ్ళుండి చూడరు వీళ్ళు, చెవులున్నాయి వినరు, హృదయం ఉండి గ్రహించరు. వీళ్ళు హృదయము క్రొవ్వినది. గ్రహించినోడికి మేలు కలుగుద్ది, గ్రహించని వాడికి కీడు కలుగుద్ది అన్నాడా లేదా? ఇప్పుడు చూడండి ఎంతగా జ్ఞానము స్టెఫెనులో నుండి ఘోషింపబడుతుంది. కానీ సభలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరైనా ఆ జ్ఞానాన్ని ఆస్వాదించగలుగుతున్నారా? వీళ్ళెవరండి? అంధులు. వీళ్ళెవరో? మందభక్తులు. మన జీవితంలో మనం అలా ఉన్నామా? మనకు పెను ప్రమాదము పొంచుంది. జాగ్రత్త సుమా. నాశనానికి మనము జోగుతున్న వారం అయిపోతాం. జాగ్రత్త సుమా. దేవుని వాక్యము విని గ్రహించుకున్న దాన్ని అమలుపరుచుకొని దైవ జ్ఞానముతో నిండుకుంటే, పై స్థాయి అనుభవములో ఉంటే, రూపాంతరపరచబడితే నీకు క్షేమము. లేకపోతే అంధభక్తులు మందభక్తుల్లాగా కీడు కలుగుతుంది. అంధభక్తులు మందభక్తులు మార్పు రాలే. దేవుడే బయలుపరుస్తున్న మార్పు రాలే. ఇతడే మాట్లాడుతున్న మార్పు రాలే. ఇతడు మంచోడని తెలుసుకున్న హృదయాన్ని ఏం చేసుకున్నారండి? కఠినపరుచుకున్నారు. చివరికి పరిశుద్ధాత్మ శక్తితో స్టెఫెను మాట్లాడుతున్నారు. ఇంతగా వాక్యం చెప్తున్నా, ఇంతగా దేవుడు మాట పట్టుకుని దైవాత్మ ప్రేరేపితులమై బోధిస్తున్నా ఈ బోధకు మీరు సరెండర్ అవ్వట్లేరు ముష్కరులారా. ఎందాక పరిశుద్ధాత్మను దుఃఖపెడతారు? ఎందాక దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్తలు, దైవ జనాంగము గుండెలు బాదుకొని ప్రేగలు కదిలేలాగా, గొంతు పెగిలేలాగా శక్తి అంతా కూడగొట్టుకుని ఆ దేవుడు పనిని చేస్తూ ఆ దేవుడు చెప్పమన్న మాటను ప్రకటిస్తుంటే ఎందాక కళ్ళుండి చూడక, చెవులుండి వినక, హృదయం ఉండి గ్రహించక, మార్పులు లేక నాశన కోపం అనబడే నిత్య నరకాగ్నికి జోగుతారు మీరు.
ఎందుకు నాశనానికి జోగుతారు? ముష్కరులారా, ఆది నుండి కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని మీరు తిరస్కరిస్తూనే ఉన్నారు, చంపుతూనే ఉన్నారు, వాళ్ళ మీద అమాండాలు వేస్తూనే ఉన్నారు, వాళ్ళని నాశనం చేస్తూనే ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. హెచ్చరించినా బోధపడట్లే, దేవుడే బయలుపరిచినా బోధపడట్లే, అక్కడ అద్భుతంగా స్టెఫన్ అంటే ఏంటో వాళ్ళకి తెలిసిన బోధపడట్లే. మూర్ఖత్వపు హృదయాలతో, అంధత్వంతో, మందత్వంతో ముందుకు దూసుకుపోతున్నారండి, దూసుకుపోతున్నారు. ఎంతోమందిని చంపిన వాళ్ళండి వాళ్ళు, దైవ జనాంగాన్ని. నరక పాత్రులు అయిపోతారు సుమా. ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, అందరూ మంచిగా మారండయ్యా. పరిస్థితులు మార్చుకోండి, స్థితిగతులు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ స్వభావం మార్చుకోండి. మీకు మంచి స్వభావం కలిగి ఉండాలి, మనుషుల్ని ప్రేమించే తత్వం కలిగి ఉండాలి. మీరు పాపం చేయొద్దు, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, నరకం ఒకటి ఉంది, నరకంలో పడిపోతారు అని దైవజనుల ద్వారా దేవుడు చెప్తున్న వాక్యాన్ని దైవ జనాంగం ప్రకటిస్తుంటే, ఇప్పుడు స్టెఫన్ మీద ఎలా పడ్డారో అప్పుడు కూడా వాళ్ళ మీద అలా పడి చంపారండి. ఇప్పుడు కూడా స్టెఫన్ను చంపడానికి ఏం చేస్తున్నారు? కంకణం కడుతున్నారు. అందుకే కదండి ఈ రోజుల్లో ఆ పరలోక రాజ్యం కోసం దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు ఉద్యోగాలు మాని నానబడిన వాళ్ళని విడిచి దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఎంతమందినండి లేనిపోయిన మాట్లాడట్లేదు, ఎంతమందిని కొట్టట్లేదు, ఎంతమందిని తిట్టట్లేదు, ఎంతమందిని కష్టపెట్టట్లేదండి. వాళ్ళు ఎవరి కోసం అండి ఉద్యోగాలు వదులుకున్నారు? దేవుని నిమిత్తం. ఎవరి కోసం అండి? నానబడే కుటుంబీకులు, రక్త సంబంధికులు వదులుకొని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మాటలు ప్రకటించమంటే దేవుని నిమిత్తం తమ్మల్ని తాము రిక్తులుగా చేసుకుని ప్రజలు నరకానికి వెళ్ళిపోకూడదని, ప్రజలు పరలోకం వెళ్ళాలని మాలాంటి సేవకులు అందరూ సమస్తాన్ని విడిచిపెట్టి గొంతు అరిగేలాగా, ప్రేగులు కదిలేలాగా శక్తి అంతా కూడగొట్టుకుని బల్లగుద్దు చెప్తుంటే, ఈ రోజును కూడా వాళ్ళకి హాని చేయాలనుకున్న వాళ్ళు ఎంతమంది? అన్నీ తెలిసినా కూడా మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎంతమందో? స్టెఫను గురించి అంతా తెలుసు కానీ మూర్ఖత్వంతో ప్రవర్తించడం మానేరా? ఈయన ఒక దర్శనం చూస్తున్నాడు. హల్లెలూయా. స్టెఫను అభయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నను దేవుడు యందు విశ్వాసం ఉంచాడు. అతని విశ్వాసం ఎంత గొప్పదండి! నీలాంటి నాలాంటి విశ్వాసమా? ఎంత గొప్ప విశ్వాసం! వీళ్ళందరూ కలిపి చంపేస్తారని తెలిసిన దేవుని వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంత విశ్వాసం? నేను పై స్థాయి అనుభవంలో ఉన్నాను, పరలోకపు గవిని నాకు తెరవబడద్ది, రారాజు దగ్గరికి వెళ్ళిపోతా, పరలోకం వెళ్ళిపోతా, నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతా. ఏం భరోసా ఇచ్చింది అతనికి? ఈ మహిమ కలిగిన అనుభవం, భరోసా. ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నారు. ఈ దర్శనం ఎవరిస్తున్నారు? దేవుడే. ఆయన పైకి అలా చూస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తం చిందించి ప్రాణాన్ని దారపోసి శిలువ బలియాగము ద్వారా మనల్ని మందిరములోకి చేర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిలబడడాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నిలబడడాన్ని చూచి దానిని వివరిస్తున్నాడు. ఇదిగో నా దేవుని నేను చూస్తున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని నేను చూస్తున్నాను. అక్కడ పెద్దలో ఇక వీడితో పని లేదా, అసలు యేసుప్రభు అంటే నచ్చదు వీళ్ళకి. యేసుప్రభుని చూస్తున్నాను, అదుగో యేసుప్రభు కనబడుతున్నారు, అదుగో 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 అంటే ఇంకా పిచ్చెక్కి లేచి పట్టిన దెయ్యాలు ఇంకా గలిబిలు సృష్టిస్తే ఏం జరిగిందో తెలుసా? రేయ్, సాక్షులతో లేదురా ఇంక పని, వీడిని రాళ్ళు రువి చంపేండిరా. ఒక్కొక్కడు రాయి పట్టుకున్నారండి. సభలో ఉన్న వాళ్ళందరూ బయటికి ఈడ్చుకెళ్ళిపోయారు. ఒక్కొక్కడు రాళ్ళు వేసి కొడుతుంటే ఏమన్నాడో తెలుసా స్టెఫను దేవుని ఆత్మతో? దేవా, వీరు నన్ను చంపి పాపం మూట కట్టుకుంటున్నారు, ఈ పాపము వాళ్ళ మీదకి రానివద్దయ్యా, ఈ పాపము చేస్తున్న జనుల్ని క్షమించు తండ్రి. హల్లెలూయా. బిగ్గరగా ఏ కూతురో కొడుతున్నారంటే ఒక రాయిచ్చు మన తగిలిందంట, గిర్ర గిర్ర తిరిగి పడిపోతాం.
క్షమించమంటామా? ఎవడాడు? దేవా అంటామా? పోనీ తండ్రి అంట, పోనీ ఆడు క్షమించు అన్నములే. దేవా తండ్రి అంటామా? ఈ రక్తం చూసి ఇంకా కళ్ళు తిరిగిపోతాం మనకి. కానీ స్టెఫను ఆత్మబలం కలిగినవాడు, విశ్వాసం కలిగినవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు. ఇతని వైఖరి ఎలా ఉందో తెలుసా? రక్తసిక్తమైపోతున్న దేహం, ఒక్కొక్క రాయి ఒక్కొక్క స్థలములో తగులుతుంటే తగిలిన స్థలములో తగిలిన రక్తము ఏరులే ప్రవహిస్తున్నా. స్వరములో బేస్ తగ్గలేదండి అతనికి. హల్లెలూయా. ఆ స్వరం ఇంకా బిగ్గరగా, తండ్రి వీరి పాపమును క్షమించయ్యా, వీరి పాపాత్మల జాబితాలు ఎంచకో, నేను చనిపోతున్నాను, నేను మరణమైపోతున్నాను, హత సాక్షుల జాబితాలోకి వెళ్ళిపోతున్నాను, నా రక్తము నీకు మొర్ర పెడుతుంది, నా స్వరం నీకు మొర్ర పెడుతుంది, దయచేసి వీళ్ళని క్షమించు నాయన. హల్లెలూయా. దైవజనులు ఏం నేర్పుతారండి? కొట్టునోళ్ళను కూడా క్షమించమని నేర్పుతారండి. వాక్యం ఏం నేర్పుతుంది? ఇదే నేర్పుతుంది. కానీ దైవజనులు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న వాళ్ళు చేదైపోతున్నారు ఈ రోజుల్లో. మంచికి ఎప్పుడు రోజులు లేవండి. అర్థమైందా? ఉన్నాయండి. మేలు చేస్తామయ్యా మీకని వస్తే నమ్మరు. ఎలాంటి వాళ్ళు నమ్ముతారు? డబ్బులు ఇచ్చుకుని మేలు చేస్తామయ్యా అంటే ఇది కరెక్ట్. డబ్బులు ఇచ్చుకోకుండా మేలు చేసినాడు తప్ప ఈ డబ్బులు ఎత్తుకుపోతాడు ఏదో రోజు. అంటే ఎలాగైనానండి ఫ్రీగా వచ్చే సరుకండి ఏమవుద్దండి? వెక్కసం అయిపోద్ది. డబ్బులు పెట్టుకుని కొనుక్కునే సరుకు ఏమైపోద్ది? ఓ మాట చెప్పనా? పారాసెటమాల్ ట్యాబ్లెట్ తెలుసా మీకు? తెలుసా? హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు. తెలుసమ్మా? ఓకే. ఇదే పారాసెటమాల్ ట్యాబ్లెట్ని పెద్ద హాస్పిటల్ పక్కన అమ్ముతారు కదా. పెద్ద హాస్పిటల్ పక్కనే ఏముంటుందండి? మెడికల్ స్టోరు. అందులోకి వెళ్ళి కొనుక్కో, అత్తారబత్తరంగా వేసుకుంటాం. ఈ ఫ్రీగా వచ్చిందాన్ని బూజుగట్టుడే పక్కన పడేస్తామే. నిజంగా క్రైస్తవులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు, ఆత్మశక్తి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వాళ్ళు తమ జీవితాలనే దారాదత్తం చేసి దేవుణ్ణి చూసుకుంటూ ప్రజల యొక్క క్షేమం కొరకు, రక్షణ కొరకు, విడుదల కొరకు, స్వస్థత కొరకు, అద్భుతం కొరకు ఇక్కడ చనిపోతే అక్కడ కళ్ళు తెరిచేలాగా ప్రోత్సహిస్తుంటే వీళ్ళు పాపం డబ్బులేం తీసుకోకుండా చెప్తున్నారు కదండి. మీ పిల్లల్ని స్కూల్కి పంపండి, ఇలా ఇలా చెప్తున్నందుకు ఎన్ని డబ్బులు ఇస్తున్నారండి నెలకే? మీ పిల్లల్ని స్కూల్కి పంపుతున్నారు, ఇలా టీచింగ్ చేస్తున్నారు కదా, టీచర్స్కి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు? అది ఎందుకు? ఈ లోకంలో జీవనం, ఏదో ఉద్యోగం రావడానికి, ఏదో జ్ఞానం రావడానికి కదా. చనిపోయిన తర్వాత పరలోకం ఇస్తుందా? మరి దానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ రోజున ఫ్రీగా ఇక్కడ టీచింగ్ చేస్తుంటే పని ఉందండి. మనం అలా లేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అలా లేని దేవునికి స్తుతి కలుగుగాక. ఒకరంట వాక్యంలో రాయబడింది కదా, ఉపమానంలో ఏమని రాయబడింది? ఒక రాజుగారు భోజనాలు కార్యక్రమం పెడుతున్నాము, మా ఇంటికి విందుకు రండి అంటే ఒకడు అన్నాడంట, నేను పొలం పనికి వెళుతున్నాను, నేను రాలేను. ఒకడు అన్నాడంట, నేను ఎద్దులు కొనుక్కున్నాను, పరీక్షించడానికి వెళుతున్నాను. ఒకడు అన్నాడంట, నేను భార్యను పెళ్లి చేసుకున్నాను, గంగావతి హోటల్కి తిప్పడానికి వెళ్తున్నాను అన్నాడంట. నిజంగా ఇతను ఎవరంట? రాజు అంట. జీవితం ఇచ్చేసివాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆలోచించుకున్నాడంట రాజు. కానీ ఒక్కడు కూడా రాకుండా సాకులు చెప్పాడంట. నెపలములు మోపారంట. అందుకని రాజుకి ఏమైందంట? కోపం వచ్చిందంట. ఈ రోజును కూడా మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చే గవిని ఇదే. హల్లెలూయా. ఆ పరలోకపు గవిని తెరవబడాలంటే దేవుడు ఈ ఆహారం కొరకు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎందరో సాకులు చెప్తున్నారో వాళ్ళ మీద దేవుడు కోప్పడితే పరలోకం దక్కదో. కోప్పడకుండా దేవాది దేవుడు పిలిచినప్పుడు వచ్చి వాక్యం వింటే మీరు ఏమవుతారు? ధన్యులవుతారు, రూపాంతరపరచబడతారు, మీ బ్రతుకులు మార్చబడతాయి, దేవుని స్వరూపులకు మార్చబడతాయి. మీరు ఎక్కడ చనిపోయిన తర్వాత పరలోకపు గవిని తెరవబడ్డానికి అర్హతను సంపాదించుకుంటారు. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును.
కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. వాక్యం, సహవాసం, సన్నిధి. ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకున్న వాణ్ణి దేవుడు అక్కడ ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా. స్టెఫను ఇప్పుడు రాళ్ళు రువి చంపుతున్నప్పుడు స్టెఫను క్షమించమని అడిగాడు. చనిపోయిన తర్వాత సేద వెళ్ళిపోయాడండి పరలోక రాజ్యం. హల్లెలూయా. పరలోకపు గవిని తెరవబడింది. యేసు క్రీస్తు ప్రభువారు గ్రాండ్ వెల్కమ్ చేస్తున్నారు. హల్లెలూయా. వీళ్ళ మాత్రం అందభక్తులు మందభక్తులు వెళ్తారండి పరలోకం? వెళతారండి? పరలోకం ప్రవేశపెట్టేటువంటి వ్యక్తిని చంపారు. పరలోక రాజ్యానికి బాటలో సిద్ధపరిచేటువంటి వ్యక్తిని చంపారు. ఎంతోమంది ప్రజలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తున్నటువంటి వ్యక్తిని చంపారు. వీళ్ళ పరలోకం వెళతారా, పాతాళం అనబడే నరకం వెళతారా? ఒక్కడ చెప్పండి. చూడలేదా మరి? వీళ్ళు చూశారు కదా, స్టెఫన్ను చూశారు కదా. స్టెఫన్ ఏంటో తెలుసు కదా, స్టెఫను బోధ ఏంటో తెలుసు కదా, స్టెఫను మహిమ కలిగిన అనుభవం అంటే ఏంటో తెలుసు కదా, దేవదూతల రూపం అంటే ఏంటో తెలుసు కదా. గ్రహించారా? గ్రహించకపోతే అంధభక్తులయ్యారు, మందభక్తులయ్యారు. వీళ్ళు చస్తే ఎక్కడికి వెళతారు? నరకం. నరకం. నీలోని ఆత్మకు పరలోకము నరకము నిర్ణయించుకునే సమయం ఇదే. కళ్ళు తెరుచుకో. వాక్యంలో లేదా? నీలోని ఆత్మకు స్వర్గము నరకము, నీలోని ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించు సమయమిదే. కళ్ళు తెరుచుకో. నిర్ణయించు సమయమిదే. కళ్ళు తెరుచుకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా. ఈ సంపాదన కోసమే దేవుణ్ణి విడిచిపెడతారు. ఈ సంపాదన కోసమే. అలాగని దేవుడు సంపాదించుకోద్దు అన్నాడా? అనట్లే. ఆదివారం ఎన్ని గంటలండి? బుధవారం ఎన్ని గంటలండి? 2 గంటలు. శుక్రవారం ఎన్ని గంటలండి? 3 గంటలు. మిగతా అంతా నీకే ఇచ్చేసాడు కదా దేవుడు. నువ్వు బెంగళూరులో ఏమీ లేవు కదా ఇప్పుడు. బెంగళూరులో జాబ్ చేస్తున్నావు ఏంటి ఇప్పుడు? నువ్వు అక్కడి నుంచి రావడం కష్టం నీకు. అద్భుతం ఏంటంటే దేవుడు సార్వత్రిక సంఘం, ఇక్కడ ఎరడోనికేం సంఘమే కాదు, సార్వత్రిక సంఘానికి దేవుడు పిలుపునిచ్చాడు. కానీ జనాంగం ఆదివారం రావడానికే 30 తిప్పలు 3 చెరువులు నీళ్ళు తాగుతున్నారంట. మీరు ధన్యులు. హల్లెలూయా. అనుదిన సహవాసానికి వస్తున్న మీరు ధన్యులు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. నిర్ణయించుకునే సమయం ఇదే. కళ్ళు మూసుకుంటే కాదు, కళ్ళు తెరుచుకో. జన్మనిచ్చిన వాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే, ఆయనను నమ్మి పునర్జన్మనుందితే, ఆయనను నమ్మి పునర్జన్మనుందితే నీ జన్మకు నిజమైన అర్థముందిలే. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు. నీలోని ఆత్మకు స్వర్గము నరకము, నీలోని ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించు సమయమిదే. కళ్ళు తెరుచుకో. మూసుకోకు. కళ్ళు మూసుకుపోయిన తరంగా ఉండకో. కళ్ళు నడినెత్తికెక్కిన తరంగలదంది దేవుని వాక్యం. ఈ లోకములో నీ చేతుల నీ జీవితాన్ని సాతానికి దారాదత్తం చేసేటువంటి అంధత్వపు మందత్వపు స్థితిలో ఉన్నావో పతనం నీకే.
యేసుక్రీస్తు ప్రభు వారిని అద్భుతాలు చేస్తాడనో, ఆశ్చర్య కార్యాలు చేస్తాడేమో, మహాశ్చర్య సూచక కార్యాలు చేస్తాడనో, బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతాడనో, మనకు లక్షల కలిసి వచ్చేలా చేస్తాడని కాదండి నమ్ముకోవడం. దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటామో తెలుసా? ఏ రోజైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం, చచ్చిపోతాం. శరీరం ఏమైపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది శరీరం. నిన్నెంతో ప్రేమించిన నీ భర్త పెట్టుకోవడం శరీరాన్ని కుళ్ళు వాసన కొడతావని. నువ్వెంతో ప్రయాసపడి సంపాదిస్తున్నావే పిల్లల కోసం, ఆ పిల్లలు కూడా పెట్టుకొని నిన్ను పెంట మీద గిడుస్తారు. నీలో ఉన్న ఆత్మకు స్వర్గం ఒకటి, నరకం ఒకటి. నీ శరీరానికి ఏం లేదు, విలువ లేదు. నువ్వు చచ్చావంటే చచ్చిన దూడకైనా విలువ ఉందండి. అమ్ముతే డబ్బులు వస్తాయి. చచ్చిన నీకు విలువ ఉందా? నువ్వు చచ్చావంటే నీ దేహాన్ని ఒక్క క్షణం కూడా ఉంచరు. ఏంటే వాసన కొడుతుంది అంటారు. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారండి. అంటే ఈ రోజుల్లో కొంతమంది ఫ్రీజ్ పెట్టడానికి కూడా డబ్బులు అయిపోతాయని ఆశించేవాళ్ళు. నువ్వు కోట్ల కొలది రూపాయలు వెనకతలోళ్ళకి ఇస్తున్నా నీ ఒంటి మీద బంగారం ఉంచి పెడతారా? పాతారా నిన్ను? ఎవరికైనా విలువ ఉంది, కానీ నీ దేహానికి విలువ చేస్తే నువ్వు ఉన్నంత వరకే. ఇంకో విషయం చెప్పనా, నీ వలన పనేది జరగకుండా మంచాల మీద మళ్ళీ తప్పుడు కూడా నిన్ను చూసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ లోకములో ఉన్నప్పుడు హత్తుకుంటాడంట దేవుడు. లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు నిత్యత్వం ఇస్తాడంట దేవుడు. ఎవరి కోసం బ్రతుకుతావు నువ్వు? ఎవరి కోసం బ్రతుకుతావు నువ్వు? దేవుని కోసం బ్రతుకు. ఈ లోకంలో నిన్ను అన్యాయం చేయడు. ఈ లోకం నిన్ను అడుక్కుని స్థితిలో పెట్టడు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. ఎంతోమందికి లేనటువంటి పరిస్థితిని దేవుడికి ఇచ్చాడు. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన విధి విధానాల్లో నీవు ఉన్నతమైనటువంటి స్థానములు నిలబడి నిమిత్తం నీ దైవ జనాంగాన్ని దేవాది దేవుడు ఆయన ఆత్మతో నింపి, ఆయన శక్తితో నింపి, విశ్వాసముతో నింపి, దేవాది దేవుడు అతీతంగా దేవుని వాక్యాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆలోచించండి. డాక్టర్ గారు, అమ్మా నీ కండిషన్ ఏం బాగాలేదమ్మా, నువ్వు మంచం మీద ఉండాలమ్మా అన్నారు అనుకో. సపోజ్ ఉంటావా? ఉండవా? ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పింది వేదవాక్కు. ఖచ్చితంగా. ఇప్పుడు నీ సంపాదన ఏమైపోద్ది? ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి చేస్తున్నావు, నువ్వేమైపోద్ది? స్కూల్లో టీచింగ్ చేస్తున్నావు, ఏమైపోద్ది? దేవుడా ఏం వదిలేసుకోమన్నాడా? వదిలేసుకోమన్నాడా? మీ కొరకు సిద్ధపరిచినటువంటి స్థలానికి మీరు రండి, నన్ను ఆరాధించండి, నేను మీతో మాట్లాడతాను. అప్పుడు మీలో విశ్వాసం పుడుద్ది, వినుట వలన విశ్వాసం కలుగుద్ది. నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నా ఆత్మ మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. మీ ముఖరూపం మారుద్ది. మీ వస్త్రాలు తెల్లగా దగదగలాడేలాగా, ఎక్కడ మరకలు ఉన్నాయో మచ్చలు ఉన్నాయో మీ బ్రతుకుల్లో మీకే తెలిసి నేను చిందించానే రక్తం, ఆ రక్తాన్ని ఏరులే ప్రవహించింది మీకోసం. మీరు నా రక్తంలో కడుక్కుంటే శుద్ధీకరించబడతారు. ఏ దినాన కూడా నేను మిమ్మల్ని విడవను. శ్రమ వచ్చిందా? విడవను. సాతానుడు శోధిస్తున్నాడా? విడవను. మీకు మెప్పిస్తా, మహిమిస్తా, ఘనతిస్తా, మంచి పేరిస్తా, సాక్ష్యమిస్తా, మీ జీవితాలు అద్భుతం చేస్తా, ఆశ్చర్యకార్యాలు చేస్తా. ఈ లోకాన్ని నువ్వు విడిచిపోయే టైం వచ్చేటప్పటికి నిన్ను ఒంటరిగా వెళ్ళను, నా దూతలకు ఆజ్ఞాపిస్తా, అవి నిన్ను తీసుకొచ్చేస్తాయి నా దగ్గరికి. హల్లెలూయా. సంపాదన విడువు. ఏమండి, ఒక ధనవంతుడు ఉన్నాడు కదండి, క్రైస్తవుడే. ధనవంతుడు ఉన్నాడు, క్రైస్తవుడే. వాడు దేవుడి సన్నిధి వద్దు, దేవుని సహవాసం వద్దు, దైవజనులు చెప్పే వాక్యం వద్దు. ఎప్పుడో వెళ్ళి వాక్యం చెప్తే వింటాడు, సాక్ష్యాలు చెప్తే వింటాడు, అన్నీ వింటాడు. దేవుడి మీద కానీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకోవాలని కానీ, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలని కానీ, నా విశ్వాసం బలపడాలి కానీ, ఇలాంటి ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఏవి అతనిలో లేవు. అతను ధనవంతుడిగా పుట్టించింది ఎవరండి? దేవుడేగా. దేవుడు అన్నాడు కదా, ధనవంతుల్ని పుట్టించింది నేనే, దరిద్రుల్ని పుట్టించింది నేనే అన్నాడు కదా. ఈ ధనవంతుడు పంట బాగా పండేసిందంట. బాగా పండడానికి కారణం ఎవరో? తుఫాను వచ్చి కొట్టుకుపోయింది అనుకో. తుఫాను ఎవరి చేతుల్లో ఉంటుంది? రావడం రాకపోవడం. ఏ తుఫాన్లో రాలేదు, అకాల వర్షాలు
కురవలేదు. ఋతుక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. దేవుడు దీవెన ఆ పంటకి ఇచ్చాడు కాబట్టి సమృద్ధిగా పండింది. పండిందా పండలేదా? పండిందా? కానీ ఇతను ఏమనుకున్నాడో తెలుసా? నా ప్రాణమా తినే, ఇప్పటి నుంచి జాయింట్లు, బిర్యానీ, మొత్తం లెగ్ పీసులు వండుకు తినేయి, తాగేయి. పక్కన బీర్ బాటిల్ పెట్టుకుని, థమ్స్అప్ బాటిల్స్ పెట్టుకుని కలిపేసుకుని తాగేయి. సమృద్ధి అయిన పంట. గొడామ్స్ అన్నీ కూడా, చిన్న గొడామ్స్ అన్నీ కూడా తీసేసి పెద్ద పెద్ద గొడామ్స్ కట్టించేసి మొత్తం ధాన్యం స్టాక్ పెట్టేస్తే, నా ప్రాణమా తిను తాగు సుఖించు. ఆహా, నీ ప్రాణం నీ చేతిలో ఉంది. నీ ప్రాణం నీ చేతిలో ఉందమ్మా. అబ్బాయి, నీ ప్రాణం నీ చేతిలో ఉంది. నువ్వు రాసుకుని వచ్చేప్పుడు దేవుడి దగ్గర నోటు ఉందన్నమాట. ఆ నోట్లో పలానా టైం నిండు వృద్ధాప్య దశ వచ్చాక దేవుడు నన్ను తీసుకెళ్తాడు అని రాయించుకుని వచ్చావు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, ఇదంతా ఏమవుద్దో చూసు. మనం ఇలాంటి వాక్యాలు ధ్యానించుకోవాలి మనల్ని వెనక్కలాగే పరిస్థితుల్లో. అంతేగాని డబ్బు లేకపోతే ఎవడన్నా ఎడతాడా? ఇలాంటివి ధ్యానించుకోమని వాక్యం చెప్తున్నాడా నీకు? అది వెర్రి జ్ఞానం. వెర్రుడు జ్ఞానం బాగుందా? గొడామ్స్ కడతాడంట, స్టాక్ పెడతాడంట, తింటాడంట, తాగుతాడంట. నువ్వు తిని తాగి అక్కడే వదిలేసి గొడామ్స్ ఇంకా కట్టలేదు పాపం, అంతా పొడిపించేసావు. రాత్రికి ప్రాణం పోయే. ఏం చేస్తావు? నీది అనేది ఏదీ లేదు. దేవుడు ఒక్కడే మనవాడు. నాది నాది అంటూ ప్రాకులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటినే వెదుకు. ఇహలోక ఆశలతో పోయామనుకో పరలోకం కూడా దక్కకుండా పాతాళానికి పోతాం. స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేశారండి. కానీ స్టెఫను పై స్థాయి అనుభవాలు ఉన్నాడు కాబట్టి పరలోకపు గవిని తెరుచుకుందండి, వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ భరోసాను సంపాదించుకున్నాడు ఎవరో? స్టెఫను. ఈరోజు నువ్వైనా నేనైనా ఈ రాత్రి మన ప్రాణం పోయితే ఒకవేళ మనం వెళతామా అనేది మనకు తెలియాలి. అశుభం మాటలు మాట్లాడకుండా అని అనుకోకండి. సునామీలు వచ్చేస్తున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో భూమి అలా కంపించిందంట, తెలుసా? ఎక్కడ కంపిస్తేనే తెలుస్తుందా? ఏమ్మా అంటే మన జీవితం శాశ్వతం అంటారా? ఏ రోజు మనం ఈ లోకమును విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది. అతీతమైన అనుభవాల్లో నిలబడడం మంచిది. పై స్థాయి అనుభవాల్లోకి వెళ్ళిపోవడం మంచిది. అంతవరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మన ముఖ స్వరూపం మార్చేటువంటి, మన వస్త్రాలు తెల్లగా చేసేటువంటి సహవాసానికి వచ్చుట మంచిది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గా. మన ముఖ రూపాలు మారాలంటే మనల్ని ఏమి పెద్ద కాయ కష్టం చేయమంటలేదు దేవుడు. రెక్కలు ముక్కలు చేసుకోండి అంటలే, మీరే వాక్యం ధ్యానం చేసుకోండి అంటలే. నేను దైవ జనాంగాన్ని ఏర్పాటు చేశాను, వారు మీతో చెప్పినది చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ మీతో చెప్పినది చెయ్యాలి. బాప్తిస్మిచ్చు యోహాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు. బాప్తిస్మిచ్చు యోహాను చెప్పింది చేసిన వాళ్ళు పరలోకం వెళ్ళారు. బాప్తిస్మిచ్చు యోహాను చెప్పింది చెయ్యలేకుండా బాప్తిస్మిచ్చు యోహాన్ని చంపిన వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా? హేరోదు అనేటువంటి ఒక రాజు, నేను అన్నాను కదా దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి రోషం ఉంటుంది. ఏముంటుంది? రాజులు కదా అని పిల్ల గొనుగుపోవడం, వీళ్ళు దీనులు కదా అని మీద పడిపోవడం ఉండదు. అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. కొంతమంది తెలక మమ్మల్ని ఇలా చూస్తారు, మమ్మల్ని ఇలా చేస్తారు అంటారు. ఎవరో తెలియక, అజ్ఞానం, అంధత్వం, మందమతి. నిజంగా ఆత్మతో నింపబడిన వాళ్ళు మిమ్మల్ని అలా చూడరు, ఎలాగో చూడరు. నువ్వు అనుకుంటున్నావు మందమతి, అందమతి, అంతేనా? బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరకు పాపాత్ములుగా వచ్చిన వేశ్యలను కానీ, సుంకపు గుత్తదారులు, ట్యాక్స్ కలెక్టర్లు, అన్యాయంగా డబ్బులు దోచుకున్న వాళ్ళని కానీ,
అన్యాయంగా మనుషుల మీద పడి వాళ్ళ ధనాన్ని లాక్కుంటున్న వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఒకే మాట అన్నాడు, మీరు మారు మనస్సు పొందితే సరి. మీరు మారాలి, మీ బ్రతుకు మారాలి, మీ జీవితం మారాలి, మీ స్థితిగతులు మారాలని ఉన్నది ఉన్నట్టుగా చెప్పితే వాళ్ళందరూ లెంపలేసుకుని, అయ్యా ఇంతవరకు వ్యభిచారం అనే పాపంలో ఉన్నానయ్యా, ఇక ముందు నేను దాన్ని విడిచిపెడుతున్నాను. ఇంతవరకు దొంగిలించే అనుభవంలో ఉన్నానయ్యా, దీన్ని నేను విడిచిపెడుతున్నాను. అయ్యగారు మీరు చెప్పిన వాక్యం నాకు బాగా ఎక్కింది. దేవుడు అన్నవాడే శాశ్వతం. ఈ బ్రతుకుతూ ఉంటే నేను నరకం పోతాను, ఈ పాపాలు నాలో ఉంటే నరకం పోతా, ఈ దోషం ఈ అపరాధాలు నాలో ఉంటే నరకం పోతాను. మహాశయ తండ్రి, దేవుడే నీలో నుంచి నాతో మాట్లాడాడు, యోహానా బాప్తీసం ఇచ్చి, యోహానా నేను బాప్తీసం తీసుకుంటాను, ఇక ముందు నా పాత రోత జీవితాన్ని సమాధి చేస్తున్నానని బాప్తీసం తీసుకొని వాళ్ళంట పరలోకి వెళ్ళిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ హేరోదు దగ్గర కూడా అదే బాధ చేశాడు. వీళ్ళకి చిన్నోళ్ళని పెద్దోళ్ళని ఏముండదు, ఉంటుందా? హేరోదు రాజు దగ్గర కూడా అదే బాధ చేశారు. ఎవరో రాజుగారి దగ్గరికి వెళ్ళి, హేరోదు నువ్వు చేసిన పని తప్పు, పాపం, నీ సహోదరుని భార్యను నువ్వు ఉంచుకోవడం పాపం, ఘోర పాపం, నరకం పోతావు జాగ్రత్త అనగానే ఆయన చేసిన తప్పేనా? తప్పేనా? ఘోర పాపమేనా? దేవుడి చేత ఏర్పాటు చేయబడిన దైవజనుడు ప్రాణానికి ఎదురొడ్డి నిలిచి దేవుడు చెప్పమన్న మాట ప్రాణం పోద్దని తెలిసినా కూడా చెప్పాడా లేదా? చెప్పినందుకు రాజుగారు ఏం చేశారు? ఆ పాస్టర్ గారిని జైల్లో పెట్టించారు. ఆ పాస్టర్ గారి ద్వారా ఎంతమందికి వాక్యం ప్రకటింపబడుతుందో అంతా ఈ అందభక్తుడు మూసేశాడు. ఎంతమందికి అద్భుతాలు జరుగుతున్నాయో, స్వస్థతలు జరుగుతున్నాయో, ఎంతమంది మార్పు చెందుతున్నారో, బాప్తిస్మ అనుభవాల్లో ఉంటున్నారో, ఎంతమందో కాపరలేని గొర్రెలను చేసాడు. ఎవరో అధికారం ఉందని చెప్తున్నా జాగ్రత్త. అందభక్తుడే కదా, మందత్వం కలిగినోడే కదా. అలాగని బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటే భయం లేదా? ఉంది. కానీ ఇతను ఇక్కడ ఉంచకూడదు. ఎక్కడ? జైల్లో పెట్టారు. విన్నాడా? వినలే, జైల్లో పెట్టాడు. ఆ తర్వాత హేరోదియ ప్లాన్ వేసి కుమార్తె నాట్యం చేసినప్పుడు రాజుగారు, నువ్వు నాట్యం చేస్తే నేను వెచ్చని నీకేం కావాలో కోరుకు అన్నప్పుడు, ఈ హేరోదు ఎవరినైతే ఉంచుకున్నారా ఆమె కూతురు కదా, తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం కోరుకోమంటావు అంటే, ఎంతవరకు ఎవరు నన్ను ఏం మాట్లాడట్లేదు, ఆ పాస్టర్ నా బ్రతుకుని ఎత్తుతున్నాడు, నా రహస్య జీవితాన్ని ఎత్తుతున్నాడు, రాజుగారి పక్కన ఉన్నాను నేను, రాజుగారు నన్ను ఉంచుకున్నారు, నేను రాణి లెవెల్లో ఉన్నాను. ఇప్పుడు ఏ ఒక్కడు నా తప్పు గురించి మాట్లాడలేదు. ఆ పాస్టర్ నా గురించి మాట్లాడాడు. జైల్లో ఉన్నా కూడా నాకు సంతోషం లేదు. బహుమానం అడుగుతున్నాడు కాబట్టి, రాజు ఎంతమందిలో నీకు బహుమానం ఏమి ఇవ్వాలని అడిగితే ఖచ్చితంగా ఎంతమందిలో ఉన్నాడు కాబట్టి నీ మాటను తీసేయడు కాబట్టి, ఆ జైల్లో ఉన్న పాస్టర్ గారి యొక్క తల కావాలని అడిగింది. హేరోదియ కుమార్తె పళ్ళెల్లో పెట్టి తీసుకొచ్చారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను చనిపోయిన తర్వాత పరలోకపు గవిని తెరుచుకుంది. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ రూపాంతరపు అనుభవంలో ఉన్నారు, మహిమ కలిగిన అనుభవంలో ఉన్నారు. ఆయన ఎలాగెళ్ళిపోతారు? హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఎలాగ చచ్చినా పరలోకం వెళ్ళిపోతాడు, నో ప్రాబ్లం. కానీ అందభక్తుల పరిస్థితి ఏంటి? అగ్ని ఆరదో, పురుగు చావదో, ఘోరమైనటువంటి అగ్ని గంధకాలు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండును. ఆరదంట అగ్ని, పురుగు చావదంట, చచ్చిపోదాం అన్న చావు రాదు. కొంచెం ఏదైనా కర్రీ వండుతుంటే ఉల్లిపాయ ముక్కలు వేస్తుంటే నూనె వచ్చి చేతి మీద చేరుదు అంటాం, అది బొబ్బలు వచ్చేస్తే మళ్ళీ దానికి రాయడమే, అది తట్టుకోలేం. అలాంటిది అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి అందభక్తులు ఏమై ఉంటారు? ఈ అందభక్తులు ఏమై ఉంటారు? ఈ మందభక్తులు ఏమై ఉంటారు? ఏలియా రోషం కలిగినోడండి. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు రోషంతో ఉంటారు. వాళ్ళకి రాజులైనా లెక్కలేదు.
ఏలియా మహారోషం, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాడు? దేవుని సన్నిధిని నిలబడి ఉన్నాడు కాబట్టే ఈ లోకములో అతడు పరిపూర్ణుడయ్యాడు, కాబట్టే పరలోకమునికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సుడిగాలు వచ్చి ఏలియాని ఎలీషాని వేరు చేసి పరలోకానికి తీసుకుపోయింది. అంత అతీతమైన అనుభవాల్లో ఉన్నవాడిని అహాబు గుర్తించగలిగాడా? అందభక్తుడు మందభక్తుడు గుర్తించగలిగాడా? పాపాత్ముడు గుర్తించగలిగాడా? మీకు వచ్చే వారం చెప్తాను, జస్ట్ మీకు టచ్ చేసి వెళుతున్నాను. అందభక్తుడు మందభక్తుడు గుర్తించలేకపోయాడు. కానీ సారీపతు విధవరాలు గుర్తించగలిగింది. హల్లెలూయా. సారీపతు విధవరాలు గుర్తించగలిగింది. కరువు దినంలో దేశం అంతా కరువుతో చచ్చిపోతుంటే సారీపతు విధవరాలు దైవజనుడిని చేర్చుకుంది. దైవజనుడు గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చిన ఫలం పొందుకుంటారని ఉంది దేవుని వాక్యంలో. అప్పం పెట్టింది. ఆ దినాలన్నీ అద్భుతంగా దేవుడు పోషించాడు. రొట్టె చేసుకోవడానికి పిండి తక్కువ కాలేదంట, నూనె అయిపోలేదంట. కరువు దినాల్లో ఆవిడ పోషించబడ్డం కాదు, అక్క వస్తుంది. మేమందరం కరువులో చచ్చిపోతుంటే నీవేంటి సమృద్ధిలో ఉన్నావు, వచ్చేయండి మీరు కూడా వచ్చేయండి మా ఇంటికి, అన్నయ్యను కూడా వచ్చేయమనండి. అది పెద్ద హోటల్ అయిపోయింది, అన్నపూర్ణురాలు అయిపోయింది. అద్భుతాలు ఏలియా ముఖాంతరంగా పొందుకుంటుంది. హల్లెలూయా. కానీ అహాబు జనాంగము కరువులో చచ్చిపోతున్నారు. దేవుని వాక్యములో ఈయన మీతో చెప్పినది చేయుడి, ఈయనని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఏలియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ పాపాత్ములుగా ఉన్నారు, వాళ్ళ కరువును అనుభవిస్తున్నారు. ఈమె అతన్ని చేర్చుకుంది, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది. హల్లెలూయా. గుర్తించగలిగాడు అహాబు రాజు? అందభక్తుడు మందభక్తుడు గుర్తించగలిగాడా? వర్షం కురవదు, మంచు కురవదు అంటే చంపడానికి తనుముతున్నాడు, చంపేద్దాడు. కానీ దేవుడు కాపాడుకున్నాడు. ఎవరిని? హల్లెలూయా. కానీ ఎలీషా ఏలియాను దృష్టిస్తున్నాడు. మిగతా వాళ్ళు ఎవ్వరూ ఏలియాని దృష్టించట్లేదు. దృష్టించినటువంటి ఏలియా స్థానం ఎలీషాకు వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇశ్రాయేలుకు రథమయ్యాడు, రౌతయ్యాడు. ఒక్క మాట చూడండి, ఆత్మ సంబంధమైన విధి విధానాల మీద ఆశ పెట్టుకున్నవాడు ఇప్పుడు చెడిపోడు. దేవుడి మీద ఆశ పెట్టుకున్నవాడు కరువులోనైనా పోషింపబడగలుగుతాడు. దేవుడి మీద ఆశ పెట్టుకున్నవాడు అద్భుతాన్నైనా పొందుకొని అసమర్థతలో సమర్థుడిగా నిలబడతాడు. దేవుడి మీద ఆశ పెట్టుకున్నవాడు ఓడిపోవడం అంటూ జరగదు. దేవుడి మీద ఆశ పెట్టుకున్నవాడు హెచ్చైన స్థితిలో నిలబడతాడు. దేవుడి మీద ఆశ పెట్టుకున్నవాడు చచ్చిన నిత్య రాజ్యానికి వెళతాడు. ఏ టైంలో చచ్చిపోయినా. ఈరోజు నేను చెప్పగలను, నేను ఏ సమయంలో చచ్చిపోయి వెళ్ళిపోగలను. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ ప్రత్యక్షతలు మీకున్నాయి, నా గురుండి. అది దేవునికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. హల్లెలూయా. దేవుని కోసం బ్రతకాలి, దేవుని సహవాసం కొరకు బ్రతకాలి, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వడం కోసం బ్రతకాలి. మనము దేవుని సన్నిధిని దొంగిలించే వాళ్ళంగా ఉండకూడదు, దేవుని సమయాన్ని దొంగిలించే వాళ్ళంగా ఉండకూడదు. ఆయన మీతో చెప్పునిది చేయుడి. ఇప్పుడు యేసయ్య మనతో ఏం చెప్తున్నారు? సహవాసంగా కూడుకోండి. సహవాసములో మీకు రూపాంతరం జరుగుద్ది. మీరు చూచే కళ్ళతో, వినే చెవులతో, గ్రహించే హృదయముతో ఉండండి, అది మీకు క్షేమం. మీరు చూచి చూడనట్లుగా, విని విననట్లుగా, గ్రహించి గ్రహించనట్లుగా ఉంటుకుంటే అది మీకు నిత్య నాశనం. మీరు ఎల్లప్పుడూ దేవునికి ప్రియారిటీ ఇవ్వండి. పైనున్న వాటిని ముందు మీరు వెదకండి. హల్లెలూయా. అప్పుడు మన ముఖ రూపాలు మారతాయి, అప్పుడు మన వస్త్రములు ఉతుక్కోవడానికి ఆస్కారంగా ఉంటుంది, అప్పుడు మన చీకటి ఛాయలు తొలగిపోతాయి. ఆ సన్నిధిలోనే మన విశ్వాసము వర్ధిల్లుతుంది. ఆ సహవాసములోనే మనము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడగలుగుతాం. దేవుని యొక్క కృప మనకు దక్కుతుంది, దేవుని యొక్క బలం మనకు దక్కుతుంది. దేవుడు మనకు మంచి సాక్షి జీవితాన్ని ఇస్తాడు. జనాలు మన కొరకు మంచిగా చెప్పుకుంటారు. ఎంతోమందికి మనం మాదిరిగా నిలబడతాం. ఇందులో ఏమైనా మీకు మైనస్లు ఉన్నాయా? దేవుని సహవాసం ఉండుట వల్ల మీకు పోయేదో ఏమన్నా ఉందా? వచ్చేది ఉందా? గొప్ప
లాభసాగతకు వండి సంతుష్టి సహితమైన భక్తి. హల్లెలూయా. సద్భక్తి గొప్ప లాభసాధకము. తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, అందుకే మన జీవితంలో సంతుష్టి సహితమైన భక్తి, సద్భక్తి, సంపూర్ణ సహితమైన భక్తి చేయగలగాలి. హల్లెలూయా. అర్ధామర్ధాగా ఉంటే పరలోకం వెళ్ళం. దేవుడు ఏదో చేస్తాడని దేవుడు వెనకతల పడితే పరలోకం వెళ్ళం. దేవుడు చేస్తేనే మాకు మేలు అంటే పరలోకం వెళ్ళం. దైవజనుల ద్వారా ఏదైనా అద్భుతం జరిగితేనే పరలోకం వెళ్ళం. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ఉంటే పరలోకం వెళ్ళం. నిద్రతో ఉంటే పరలోకం వెళ్ళం. నిద్ర మబ్బులు ఉండకూడదు. చూచే అనుభవంలో ఉండాలి, వినే అనుభవంలో ఉండాలి, గ్రహించే అనుభవంలో ఉండాలి, అమలు పరిచే అనుభవంలో ఉండాలి. అప్పుడు అద్భుతం జరుగుద్ది. హల్లెలూయా. 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 సారు టీచర్స్ టీచింగ్ చేస్తారు. ఎవరికమ్మా? పిల్లలకి. పిల్లలు చూస్తున్నారు, రాస్తున్నారు, అప్పగిస్తున్నారు, అన్నీ చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం? ఫస్ట్ క్లాస్ వీడు పాస్ అవుతాడు అనుకుంటాం. అవునా? చూసినోడు, రాసినవాడు, చదివినవాడు, అప్పగించినవాడు తప్పకుండా మంచి రిజల్ట్ని సాధిస్తాడు. అవునా? చూస్తున్నాడు, రాయమంటే రాస్తున్నాడు, ఇష్టం లేకుండానే. చదవమంటే చదివాను అంటున్నాడు. ఎన్ని మార్కులు వస్తాయి? 100కు 100 అండి అన్నాడు. నమ్మాం. ఈ క్యాండిడేట్కి 100కు 100 వచ్చేస్తాయి అని అనుకున్నాం. వెళ్ళాక గుడ్డు సున్నా. కానీ మనం అలా ఉండకూడదు. మనం ఉన్నట్టుగానే ఉండాలి. దేవుని వాక్యంలోనంట మందిరానికి రాదగినట్టుగా వస్తున్నారంట. ఎలా కూర్చోవాలో అలాగా కూర్చుంటున్నారంట. కానీ గ్రహించడం లేదంట. దీని అర్థం ఏంటో తెలుసా? నీకు ఒంట్లో బాగాలేనప్పుడు వెళ్ళగలిగేట్టుగా గంగావతి హాస్పిటల్కి వెళ్ళావు, చూపించుకున్నట్టుగానే ఎవరికి? చంద్రప్ప గారికి చూపించుకున్నాం. ఆయన నీకు మెడిసిన్స్ ఇస్తే ఇంటికి వచ్చి మెడిసిన్స్ తలగడ కింద పెట్టుకుని తలగడ మీద నువ్వు రోజు పడుకుంటున్నావు. అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చేసింది. తీరా చూతుల్లోకి ట్యాబ్లెట్లు వేసుకోలేదంట. ట్యాబ్లెట్లు వేసుకుంటే గుణపడతారు, ట్యాబ్లెట్ వేసుకుంటే స్వస్థత వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే గుండెలో ఉన్నది బలహీనత అంతా కూడా పోయి బలం ఏర్పడుద్ది, బ్రతకగలుగుతావు కొన్ని రోజులు. లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డబ్బులు ఇచ్చావు, రాయించుకున్నావు, వెళ్ళావు, అన్నీ చెప్పేసావు. ఇక్కడ మండుతుందండి, ఇక్కడ నొప్పి వస్తుందండి, చెమటలు పడుతున్నాయండి అన్నావు. ఓ నీ పరిస్థితి ఎలా ఉందని మొత్తం ట్యాబ్లెట్లు ఇచ్చారు. నువ్వు ఫలానా టైంకి వేసుకో. అలాగేనండి. వచ్చేసి అన్నం తింటా కానీ ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు, పడుకుంటున్నా కానీ తలకడ కింద ఎడుతున్నాం. వీడు బుర్రలో ఉన్న గుజ్జు ఏంటంటే తలకడ కింద ఎడితే ఆ ట్యాబ్లెట్లో ఉన్న రసం వెళ్ళిపోద్ది అనుకుంటున్నాడు. ఇది నిజమా? ఎంత నవ్వు వచ్చిందో మనకి. అలాగే కొంతమంది క్రైస్తవులు వచ్చి కూర్చుంటే చాలు అనుకుంటున్నారు. ఎలాగోలాగా పడిపోతే పైన ఫ్యాన్లు ఉన్నాయి, కింద చల్లగా ఉంటుంది అనుకుంటున్నారు. ఎలాగోలా వచ్చి పడిపోదాం, పాస్టర్ అమ్మగారు భక్తుడు అనుకుంటారు, చాలు అనుకుంటున్నారు. తీరా సుత్తులకి పరలోకంలో ఉంటలేదు ఈ క్యాండిడేట్. ఎక్కడుందంట? అంటేనంట ఇక్కడ చూస్తున్నారు కానీ నిద్ర, లోపల చూస్తున్నారు కానీ ఏంటి? నిద్ర మబ్బు. చెప్తున్నారు కానీ నవ్వు ముఖం పెట్టేస్తుంటే వాక్యం అంతా తినేస్తున్నారు అనుకుంటున్నాం మేము. కానీ నువ్వు లోపల ఏంటి? మబ్బు. వాక్యం వస్తుంది, ఆ వాక్యానుకూలంగా నీ మాట మారట్లేదు, నీ మడత మాటలు మారట్లేదు, మచ్చ మాటలు మారట్లేదు, నీ బ్రతుకు మారట్లేదు, యథార్థత రావట్లేదు, నమ్మకత్వం రావట్లేదు, పరిశుద్ధత రావట్లేదు. నువ్వు ఇంకెక్కడుంటే ఆఖరికి పొద్దున సాయంత్రం వరకు మందిరంలో ఉన్నా నువ్వు మారవు. ఇంకా మారవు. నీకు మార్పు రావాలి. హల్లెలూయా. ఒక్క ట్యాబ్లెట్ పడిందంటే మోషన్స్ కట్టెడతాయి, ఒక ట్యాబ్లెట్ పడిందంటే తలపోటు కట్టెడద్ది,
ఒక ట్యాబ్లెట్ పడిందంటే జ్వరం తగ్గుద్ది. మరి వాటన్నిటికంటే శక్తివంతమైంది కదా వాక్యం. ఎందుకు నీలో పని చేయట్లేదంటే నువ్వు తేడాగా ఉన్నావు. మరి ఇది పనిచేయాలి కదా. నీ మాట మార్చేది, నీ తీరు మార్చేది, నీ ప్రవర్తన మార్చే శక్తివంతమైనది వాక్యం. ట్యాబ్లెట్ కాదు శక్తి, అంతకంటే లెక్కింప సఖ్యము కాని వర్ణనాతీతమైన శక్తి ఎందులో ఉంది. మరి నువ్వు మారట్లేదంటే రాదగినట్టుగా వస్తున్నాం, కూర్చోదగినట్టుగా కూర్చుంటున్నాం, వినడానికి మాత్రం వింటున్నట్టుగా కళ్ళు పాస్టర్ అమ్మగారి వైపుగా ఉంటున్నాయి, కానీ దేశ సంచారం చేస్తున్నాం. చేపల కూర ఇట్టని మా ఓడి వేసుకున్నాడో లేదో, ఆ బిర్యానీ సాయంత్రానికి సరిపోద్దా లేదో, రాత్రికి ఏమైనా వండుకోవాలేటో, అక్కడే పని వదిలేసి వచ్చేసాను, అయ్యయ్యో డబ్బులుగా తెచ్చిచ్చేస్తున్నాడు ఏటో, డబ్బులు తెచ్చిచ్చేస్తున్నాడు ఏటో ఇంట్లో వాళ్ళకి. ఇలా ఉంటే మాత్రం బాగు ఓగు ఉండదు. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచినటువంటి దేవుని సన్నిధికి రాదగినట్టుగా రా, దేవుని సహాయమును కోరిరా, ఆత్మశక్తి కావాలని అడుగు, విను, విన్నదాన్ని నెమర వేసుకో, నెమర వేసుకున్న దాంతో జీవించడం ప్రారంభించు. మాట మారద్ది, తీరు మారద్ది, ప్రవర్తన మారద్ది, టోటల్గా నీ ముఖరూపం మారద్ది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వస్తున్న నీ చీకటి కోణం తెలుస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి, దేవా ఈ తప్పిదం నాలో ఉంది, ఈ పాపం, ఈ శాపం, ఈ దోషం, ఈ అపరాధం, ఈ అవిధేయత, ఈ అంధత్వం, ఈ మందత్వం నాలో ఉంది, ఇది నన్ను విడిచిపోవాలి ప్రభువా, నీ రక్తంతో కడిగంటే దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన మనిషి కాదు, దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను మార్చంటే, అమ్మా నా రక్తం నీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తుంది. వస్తావు, బలవంతురాలు అవుతావు. రెండో రోజు మరింత బలం, మూడో రోజు మరింత బలం, నాలుగో రోజు ఇలా నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవనం యొక్క వయస్సు పెరిగే కొలది నీ ఆత్మీయత అభివృద్ధి చెందుద్ది. హల్లెలూయా. ఒక్క మెట్టెక్కునుడు చివర మెట్టు వరకు నాన్ స్టాప్గా నడిస్తే గమ్యాన్ని ఎలా చేరతాడో, నువ్వు కూడా అటువంటి అనుభవాలతో వస్తే నువ్వు సంపూర్ణ పరిశుద్ధతలోనికి మార్చబడతావు. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, బంధువులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, రక్త సంబంధికులకి ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. నువ్వు అందరికీ కావలసిన దానికి కావలసిన వాడు అవుతావు. నీ ప్రార్థనకు శక్తి వస్తుంది. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహుబలము గలదై ఉండిన. ఏలియా 3.5 సంవత్సరాలు ఈ మంచైన వర్షమైన కుర్రవకుండును గాక అన్నాడంత ఆగిపోయింది. చంద్రుడా నీవు అయ్యాలోని లోయలాగో, సూర్యుడా నీవు గిబియోను లాగిపో. సూర్య చంద్రులను శాసిస్తే ఆ ప్రార్థన ఫలం దక్కిందండి. ఎంత అద్భుతమైన ప్రార్థన. కాకపోతే సూర్యుడు గిబియోను లాగాడు, చంద్రుడు అయ్యాలో లోయలాగాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగ్గాక. వర్షమా ఆగు అన్నప్పుడు ఏలియా వర్షాన్ని ఆపగలిగాడు. ఎందుకంత శక్తి వచ్చింది తెలుసా? ఏలియా అంటాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. హల్లెలూయా. యెహోషువ, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. నువ్వు సన్నిధిలో ఉండి ఉండనట్టుగా ఉంటే నీకే ప్రయోజనం ఉండదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా నువ్వు బ్రతికితే, ఎవని సన్నిధిని నిలబడ్డవైనా ఎవరో తెలుసా? రోషం కలిగిన వాడు, అద్భుతకరుడు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు జరిగించగల దేవుడు, మహిమ కలిగిన మహారాజు, సర్వభూమికి రాజు, మహారాజు. రేపటి దినాన నువ్వు కూడా మహిమ కలిగిన అనుభవాల్లో ఉండి మహిమ కలిగిన లోకంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. మహిమ కలిగిన లోకంలో నీవే రారాజువు, నీ మహిమతో నన్ను నింపిన సర్వశక్తుడవు. ఆయన మహిమతో నింపడానికి ఆయన సమర్థుడు, నింపబడడానికి మనము సమర్థులుగా ఉండాలి. గడిచిన వారం ఒక మాట చూపించాను. యేసుక్రీస్తు ప్రభువారు సరసన ఆత్మ సంబంధమైనటువంటి సంఘం అనబడేటువంటి పెండ్లి కుమార్తె తామే సిద్ధపరుచుకుంది అనే మాటను మీకు చూపించాను. ఈ రోజున మన చేతుల్లోనే ఉంది మనం సిద్ధపడడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలంకరిస్తాడు. ఇంటి దగ్గర ఉంటే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటారు? మన మధ్యలో.
ఎస్తేరును అలంకరించినట్టుగా హేగే ఈ దినాన రాజు రారాజు అనబడే మహిమ కలిగిన రాజుకు మనము అంగీకారంగా ఉండు నిమిత్తం మహిమ కలిగిన అనుభవాల్లో అలంకరించేవాడు మన మధ్యలో సంచారం చేస్తున్నటువంటి నాజరేయుడు అనబడేటువంటి యేసు, ఆయన ఆత్మ అనబడే పరిశుద్ధాత్మ. ఆయన చెప్పిన మాట వినుడి అని శబ్దం పరలోకములో నుండి దిగి వచ్చింది. ఎంతవరకు దేవుడు వినిపించిన శబ్దం, దేవుని వాక్యం అనే ఈ శబ్దం నిన్ను మహిమ కలిగిన అనుభవాల్లో నిలబెడుతుంది. అప్పుడు నీ కొరకు పరలోకపు గవిని తెరవబడింది. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా రాజుతో. మన అనుభవము దేవునికి సొంతమైపోయిన అనుభవం, మనము దేవునితో ఐక్యమైపోయే అనుభవం, మిళితమైపోయే అనుభవం. ఇది ఎన్నటికీ ఆయన నుండి మనల్ని వేరు చేయలేదు. ఏ దినాన మనం ఈ భూమి మీద కన్ను మూసినా అక్కడ మనం కన్ను తెరవడం అనేది ఖాయం. హల్లెలూయా. ఇటు కృపలో దేవుడు మనందరినీ నడిపించునుగాక. హల్లెలూయా.